ఎంఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ మక్కెన థామస్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు అంధుల విద్యాభ్యాసం కొరకు ఆడియో పుస్తకాలు రూపొందిస్తున్నారు. ఆడియో పుస్తకాలు కావలసిన వారు 9959949490 సంప్రదించగలరు. ఎంఎంఆర్ ఫౌండేషన్. కార్యసాధన నిబంధన సిద్ధాంతం. ఈ సిద్ధాంతమునకు ఇతరుల పేర్లు: ప్రచాలక నిబంధన సిద్ధాంతం, రెండవది పారికాత్మక నిబంధన సిద్ధాంతం, మూడవది ఆర్ టైప్ నిబంధనం, నాలుగవది ఆర్ఎస్ నిబంధనం, ఐదవది పునర్బలన నిబంధనం. కార్యసాధన నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు బిఎఫ్ స్కింక్నర్. వీరు తన కార్యసాధన నిబంధన ప్రయోగాలను ఎలుకలపై, పావురాలపై చేసి అవి కనపరిచిన కార్యసాధన ప్రవర్తనను ద కాన్సెప్ట్ ఆఫ్ ద రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్ అనే పరిశోధనా వ్యాసం ద్వారా వివరించారు. స్కింక్నర్ ప్రకారం ప్రతిస్పందనలు, ప్రతిచర్యలు రెండు రకాలు: ఉద్దీపన, ప్రతిస్పందనలు. ఉద్దీపన ఎదురుగా ఉండడం వల్ల జీవి ప్రతిస్పందన ఇస్తున్నట్లయితే అలాంటి వాటిని ఉద్దీపన ప్రతిస్పందనలు అంటారు. వీటిని రాయబడిన ప్రతిస్పందనలు నిర్గమాలు అంటారు. ఉదాహరణ పావ్లోవ్ ప్రయోగం. నోట్: ఈ ప్రయోగంలో ఆహారం అనే ఉద్దీపన ఎదురుగా కనపడడం వల్లనే కుక్కలో లాలాజలం అనే ప్రతిస్పందన కనిపించింది. రెండవది నిరుద్దీపన ప్రతిస్పందనలు. ఉద్దీపన ఎదురుగా లేకపోయినా కూడా జీవి ప్రతిస్పందనలు ఇస్తున్నట్లయితే అలాంటి వాటిని నిరుద్దీపన ప్రతిస్పందనలు అంటారు. వీటిని వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఉద్గమాలు అంటారు. స్కింక్నర్ ఈ నిరుద్దీపన ప్రతిస్పందనల ఆధారంగానే తన సిద్ధాంతాన్ని ప్రకటించారు. ఉద్దీపన ఎదురుగా లేకపోయినా కూడా జీవి కొన్ని ప్రతిస్పందనలు ఇస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రతిస్పందనలు ఉపయోగకరమైన ప్రతిస్పందనలు, మంచి ప్రవర్తన కనబరిచినప్పుడు వెంటనే తగిన ఉద్దీపన, బహుమతి లేదా అభినందన పునర్బలంగా అందినట్లయితే ప్రతిస్పందనకు ఉద్దీపనకు మధ్య సంసర్గం ఏర్పడి ఆ ప్రతిస్పందనలో కూడిన ప్రవర్తన బలపడి అది ఒక కార్యసాధన ప్రవర్తనగా మలచబడుతుంది. అది స్కింక్నర్ నిరూపించారు. స్కింక్నర్ ప్రయోగ వివరణ. ఈ ప్రయోగం నిరూపణకు గాను స్కింక్నర్ ఒక ప్రత్యేక పరికరంతో కూడిన పేటికను తయారు చేసుకొని అందులో సహజ ఉద్దీపన అయిన ఆహారం కనిపించకుండా ఉంచి మీటను నొక్కినప్పుడు మాత్రమే ఆహారం బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు. దీన్ని స్కింక్నర్ బాక్స్ అని పేరు పెట్టాడు. ఇందులో ఎలుక, పావురం ఆ పరికరం ఉన్న మీటను నొక్కినప్పుడల్లా పునర్బలన ఉద్దీపన అయ్యి ఆహారం అందేటట్లు చూడటం ద్వారా ఆ చర్య ఆ జీవులు అనేకసార్లు చేసి మీటను నొక్కినప్పుడు ఆహారం పొందే స్వయంచాలక అభ్యాసనాన్ని చేయగలిగాము. ఈ ప్రవర్తననే కార్యసాధన ప్రవర్తన అంటారు అని స్కింక్నర్ పేర్కొన్నారు. ఈ నిబంధనలో ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఉండటం వల్ల దీనిని ఆర్ టైప్ నిబంధన అని అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ రకమైన మీటను నొక్కి ప్రతిస్పందన ఉంటేనే ఆహారం అనే ఉద్దీపన పునర్బలంగా లభిస్తుంది. ఈ ప్రయోగంలో మీట నిబంధిత ఉద్దీపన, మీటను నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన, ఆహారం అనేది సహజ ఉద్దీపన, ఆహారం తినడం అనేది సహజ ప్రతిస్పందన. ఈ ప్రయోగంలో మీటను నొక్కి ప్రతిస్పందనను కనబరుచినప్పుడల్లా సహజ ఉద్దీపన అయి ఆహారం లభిస్తూ ఉండేది. తద్వారా ప్రతిస్పందనకు ఉద్దీపనకు మధ్య సంసర్గం ఏర్పడింది, ఆర్ఎస్ సంసర్గం. ఆ మీటను నొక్కి కార్యసాధక ప్రవర్తనను ఎలుకలో, పావురాళ్లలో బలపడిపోయింది. అనగా సహజ ఉద్దీపన ప్రతిస్పందనలు కోరుకున్న ప్రతిస్పందన కనిపించినప్పుడు తగిన ఉద్దీపనతో పునర్బలనం చేయటం ద్వారా ఆ ప్రవర్తన బలపడినట్లయితే దాన్ని కార్యసాధన నిబంధన అభ్యాసనం అంటారు. శిశువులలో ఏదైనా మంచి ప్రవర్తన కనబడినప్పుడు వెంటనే ఏదైనా సహజ ఉద్దీపనతో పునర్బలనం చేసినట్లయితే ఆ ప్రవర్తన బలపడి అదే క్రమేపీ ఒక అలవాటుగా మారిపోయినట్లయితే అది కార్యసాధన నిబంధన అభ్యాసం అవుతుంది. ఉదాహరణ: మొదటిది, బొమ్మకు రంగులు వేసిన పిల్లవాడు. మంచి ప్రవర్తన, ప్రతిస్పందన, నాన్న అభినందన, ఉద్దీపన, ప్రతిస్పందన, ఉద్దీపన, సంసర్గం. రెండవది, ఇంటిని శుభ్రం చేసిన అమ్మాయి. ప్రతిస్పందన, తల్లి రివార్డు, ఉద్దీపన, ప్రతిస్పందనకు ఉద్దీపనకు మధ్య సంసర్గం.
మూడవది చెట్టుకు నీరు పోసిన విద్యార్థి. ప్రతిస్పందన. హెచ్ఎం పొగడ్తా, ఉద్దీపన. ప్రతిస్పందనకు ఉద్దీపనకు మధ్య సంసర్గం. అనువర్తనాలు. మొదటిది, అంధుడైన వృద్ధుడిని రోడ్డు దాటించే విద్యార్థినికి ఉపాధ్యాయుడు వెంటనే అభినందించాడు. దానిని నిబంధనం చేసుకొని విద్యార్థి అలాంటి మంచి పనులను మరలా చేస్తూ దానిని ఒక అలవాటుగా చేసుకున్నాడు. ఆ ప్రవర్తనను వివరించే అభ్యాసన సిద్ధాంతం కార్యసాధన నిబంధన సిద్ధాంతం. సాక్షి మ్యాగజైన్లలో అంకెలను కలిపి బొమ్మ వచ్చే సమస్యను పూర్తి చేసి 5 సంవత్సరాల పిల్లవాడు దానిని తన నాన్నకు చూపించగా నాన్న పిల్లవాడిని అభినందించి ₹1 బహుమతిగా ఇచ్చాడు. దాన్ని నిబంధనం చేసుకొని పిల్లవాడు అలాంటి బొమ్మలను తరచుగా గీస్తూ నాన్న నుండి అభినందనలు పొందుతూ క్రమంగా బొమ్మలను గీయటం ఒక అలవాటుగా మార్చుకున్నాడు. దీన్ని వివరించే అభ్యాసన సిద్ధాంతం కార్యసాధన నిబంధన సిద్ధాంతం. నోట్: ఒక ఉద్యోగి ఒక నెలలో సేల్స్ ఎక్కువగా చేసి ఇచ్చే ఇన్సెంటివ్స్, అలాగే ఒక ఉపాధ్యాయుడు బోధన నుంచి ప్రదర్శనను ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఇచ్చే అవార్డులు వారిలో కార్యసాధన ప్రవర్తనను బలపరుస్తాయి. కార్యసాధక నిబంధనలలో జీవి క్రియాత్మకము. రెండవది, వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఉద్గమాలు ఉంటాయి. ప్రతిస్పందనకు ఫలితాలు మధ్య సంసర్గం ఏర్పడుతుంది. ఆర్ఎస్ సంసర్గం. ప్రతిస్పందనకు ప్రాధాన్యత ఉంటుంది కనుక దీనిని ఆర్ టైప్ నిబంధనం అంటారు. నిబంధనను దారన్ డైక్ ప్రతిపాదించిన ఫలిత నియమము ఆధారపడి ఉంటుంది. పునర్బలనము. స్కిన్నర్ ప్రకారం పునర్బలనాలు 2 రకాలు: ధనాత్మక, అనుకూల పునర్బలనములు. విద్యార్థి యొక్క మంచి ప్రవర్తనను ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టే పునర్బలనాలే ధనాత్మక పునర్బలనాలు అంటారు. గ్రేడ్లు, ర్యాంకులు, అవార్డులు, రివార్డులు, బహుమతి, పొగడ్త మొదలగునవి. రుణాత్మక లేదా ప్రతికూల పునర్బలనాలు. విద్యార్థి యొక్క చెడు ప్రవర్తనను తొలగించడానికి లేదా అణిచివేయడానికి ప్రవేశపెట్టే పునర్బలనాలే రుణాత్మక పునర్బలనాలు అంటారు. ఉదాహరణ: శిక్షలు, దండనలు, విమర్శలు, తిట్టడం మొదలగునవి. అభ్యసన స్థితిని బట్టి, అభ్యాసకుల వయసుని బట్టి పునర్బలనాలు ప్రవేశపెట్టాలని దీనికి సంబంధించి స్కిన్నర్ 4 రకాల పునర్బలన నియమాలు ప్రతిపాదించాడు. అవి: మొదటిది, నిరంతర పునర్బలన నియమం. రెండవది, స్థిరకాల పునర్బలన నియమం. మూడవది, స్థిర నిష్పత్తి పునర్బలన నియమం లేదా స్థిర అంతర పునర్బలన నియమం. నాలుగవది, చారశీలత పునర్బలన నియమం. నోట్: స్కిన్నర్ ప్రయోగంలో పునర్బలనం ఉద్దీపనలను స్వతంత్ర చరం అని, ప్రతిస్పందన రేటును పరతంత్ర చరమని అంటారు. నిరంతర పునర్బలన నియమం. అభ్యాసన సన్నివేశంలో పాల్గొన్న విద్యార్థికి సరైన ప్రతిస్పందన ఇచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒక ఉద్దీపన పునర్బలనాన్ని అందిస్తూ ఉండాలి అని ఈ నియమం వివరిస్తుంది. ఉదాహరణ: పాఠ్య ప్రజ్ఞ. మా పనిలో పాల్గొన్న విద్యార్థికి చక్కగా తయారు చేసిన ప్రతి నమూనాకు ఉపాధ్యాయుడు ఏదో ఒక బహుమతిని ఇస్తూ ఉంటాడు. ఈ చర్య స్కిన్నర్ యొక్క ఏ పునర్బలన నియమాన్ని బలపరుస్తుంది? నిరంతర పునర్బలన నియమం. స్థిరకాల పునర్బలన నియమం. అభ్యాసన సన్నివేశంలో పాల్గొన్న విద్యార్థినికి సరైన ఒక ప్రతిస్పందనకి కాకుండా నిర్ణీత కాల వ్యవధికి ఒకసారి ఏదో ఒక ఉద్దీపన పునర్బలనంగా అందిస్తూ ఉండాలని ఈ నియమం వివరిస్తుంది. ఉదాహరణ: పాఠ్య ప్రజ్ఞ. మా పనిలో పాల్గొన్న విద్యార్థినికి నమూనాలు చక్కగా తయారు చేస్తున్నప్పుడు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి విద్యార్థినికి ఉపాధ్యాయుడు అభినందిస్తూ ఉంటాడు. ఇందులో ఉపాధ్యాయుడి చర్యను వివరిస్తూ పునర్బలన నియమం స్థిరకాల పునర్బలన నియమం. స్థిర నిష్పత్తి, స్థిర అంతర పునర్బలన నియమం. అభ్యాసన సన్నివేశంలో పాల్గొన్న విద్యార్థికి సరైన అన్ని ప్రతిస్పందనలకు కాకుండా నిర్ణీత సంఖ్యలో చేసే ప్రతిస్పందనలకు ఏదో ఒక ఉద్దీపనకు పునర్బలనంగా అందిస్తూ ఉండాలని ఈ నియమం వివరిస్తుంది. ఉదాహరణ: పాఠ్య ప్రజ్ఞ. మా పనిలో పాల్గొన్న విద్యార్థికి సరిగ్గా తయారు చేసిన ప్రతి 5 నమూనాలకు ఒకసారి
అధ్యాపకుడు విద్యార్థినిని అభినందిస్తున్నాడు. ఇందులో ఉపాధ్యాయుడు చర్యను ఏ పునర్బలన నియమాన్ని బలపరుస్తుంది? స్థిర అంతర పునర్బలన నియమం. చారుశీలత పునర్బలన నియమం. అభ్యాసన సన్నివేశంలో పాల్గొన్న విద్యార్థికి అస్థిర కాల వ్యవధిలలో అస్థిర ప్రతిస్పందనల సంఖ్యకు ఏదో ఒక ఉద్దీపన పునర్బలనంగా అందిస్తూ ఉండాలని ఆ నియమం వివరిస్తుంది. ఉదాహరణ: భాటియా ప్రజ్ఞ మాపనిలో పాల్గొన్న విద్యార్థికి అన్ని నమూనాలు చక్కగా తయారు చేసినప్పటికీ ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థినిని అభినందిస్తున్నాడు. దీనిని వివరించే పునర్బలన నియమం చారుశీలత పునర్బలన నియమం. కార్యక్రమయుత అభ్యాసం. కార్యసాధక నిబంధన ఫలితంగా స్కింక్నర్ బోధనలో ప్రవేశపెట్టిన నూతన పద్ధతే కార్యక్రమయుత అభ్యాసం. ఈ అభ్యాసంలో భాగంగా బోధించవలసిన విషయం చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వివిధ చట్రాలతో అమరుస్తారు. దీని అభ్యాసకుడే స్వయంగా అభ్యాసన అంశాలను అర్థం చేసుకొని నేర్చుకోవలసి ఉంటుంది. ఇందులో ఉపాధ్యాయుడు కేవలం సలహాదారుడు, పర్యవేక్షకుడు మాత్రమే. కార్యక్రమయుత అభ్యాసనంలో మొదటిది స్వయం అభ్యాసనం జరుగుతుంది. రెండవది విద్యార్థి కేంద్రీకృత అభ్యాసనం జరుగుతుంది. మూడవది అభ్యాసకుడు క్రియాత్మకంగా పాల్గొంటాడు. నాలుగవది తక్షణ మూల్యాంకనం జరుగుతుంది. ఐదవది తక్షణ ఫలితం అందుతుంది. ఆరవది వైయక్తిక భేదాలను ప్రాధాన్యత ఉంటుంది. నోట్: బోధన యంత్రాలను మొదటి అమెరికాకు చెందిన జేఎల్ ప్రెస్సీ అనే శాస్త్రవేత్త రూపొందించారు. కానీ వాటిని సాంకేతికంగా అభివృద్ధి పరచ తన కార్యక్రమయుత అభ్యాసనంలో భాగంగా స్కింక్నర్ ఉపయోగించుకున్నారు. శాస్త్రీయ నిబంధనం, కార్యసాధన నిబంధనం వీటి రెండింటికి తేడాలు. శాస్త్రీయ నిబంధనం మొదటిది రష్యాకు చెందిన పావ్లోవ్ ప్రతిపాదించారు. రెండవది ప్రయోగజీవి కుక్క. మూడవది అసహజ ఉద్దీపనకు సహజ ఉద్దీపనకు మధ్య సంసర్గం ఏర్పడి అవుతుంది. నాలుగవది ఎస్టేట్ నిబంధనం, ఉద్దీపన ప్రాధాన్యత నిబంధనం. ఐదవది నిబంధన సమీపత్య నియమం మీద ఆధారపడి ఉంటుంది. ఆరవది జీవి నిష్క్రియాత్మకం. ఏడవది ప్రతిస్పందన లేకపోయినా ఉద్దీపన అందించబడుతుంది. ఎనిమిదవది ఉద్దీపన ప్రతిచర్యలు రాబట్టబడిన ప్రతిస్పందనలుంటాయి. కార్యసాధన నిబంధనం మొదటిది అమెరికాకు చెందిన స్కింక్నర్ ప్రతిపాదించారు. రెండవది ప్రయోగజీవులు ఎలుక, పావురాళ్ళు. మూడవది ప్రతిపాదించడానికి ఫలితం ఉద్దీపనకు మధ్య సంసర్గం ఏర్పడి అవుతుంది. నాలుగవది ఆర్-టైప్ నిబంధనం, ప్రతిస్పందించిన ప్రాధాన్యత నిబంధనం. నిబంధనం ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. ఆరవది జీవి క్రియాత్మకం. ఏడవది ప్రతిస్పందన ఉంటేనే ఉద్దీపన లభిస్తుంది. ఎనిమిదవది నిరుద్దీపన ప్రతిచర్యలు వదిలివేయబడిన ప్రతిస్పందనలు ఉంటాయి. పరిశీలన అభ్యాసన సిద్ధాంతం. వీటికి ఇతర పేర్లు. మొదటిది అనుకరణ అభ్యాసనం. రెండవది నమూనా అభ్యాసనం. మూడవది సాంఘిక అభ్యాసనం. నాలుగవది ప్రతినిధిత్వ అభ్యాసనం. పరిశీలన అభ్యాసనం గురించి మొదటిగా తెలియజేయువారు మిల్లర్ అండ్ డ్రిల్లర్డ్. మిల్లర్ అండ్ డ్రిల్లర్డ్ రచించిన గ్రంథం సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్, సామాజిక అభ్యాసనం ఇంకా అనుకరణ. పరిశీలన అభ్యాసనను సిద్ధాంత రూపంలో ప్రకటించువారు పరిశీలన అభ్యాసన సిద్ధాంతమును ప్రతిపాదించువారు ఆల్బర్ట్ బండూరా. వీరు బోబో బొమ్మలను ఉపయోగించి చిన్నపిల్లలపై అనేక ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా వీడియో క్లిప్పింగ్స్ చూసిన పిల్లలు వెంటనే వీడియోలో ఉన్నట్టే బోబో బొమ్మలను అలాగే కొట్టడాన్ని అధ్యయనం చేసి పిల్లలు తమకు నచ్చిన ప్రవర్తనను వెంటనే అనుకరించడానికి ప్రయత్నిస్తారని, ఆ అనుకరణ ద్వారా చాలా విషయాలను నేర్చుకుంటారని, ఈ నేర్చుకోవటంలోనే కొన్ని సోపానాలుంటాయి అని, దీనినే పరిశీలన అభ్యాసనం అంటారని వీరు తెలియజేశారు. దౌర్జన్యపూరిత ప్రవర్తనను పరిశీలించిన పిల్లలు దౌర్జన్యపూరిత ప్రవర్తిస్తారని, దౌర్జన్యరహిత వివరణను పరిశీలించిన పిల్లలు సాధారణ ప్రవర్తనను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. బాండారు అండ్ వాల్టర్స్.
బాండారు రాసిన గ్రంథాలు 3. మొదటిది సోషల్ లెర్నింగ్ థియరీ, రెండవది సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, మూడవది సైకలాజికల్ మోడలింగ్. పరిశీలన అభ్యాసనం ఇతరుల వ్యక్తులను నచ్చిన ప్రవర్తనను నిశితంగా పరిశీలించి ఆ ప్రవర్తనను అలాగే అనుకరించడం ద్వారా వ్యక్తి తన ప్రవర్తనలో శాశ్వతమైన మార్పును తెచ్చుకుంటాడు. ఇలా పరిశీలించిన ప్రవర్తనను అనుకరించడం ద్వారా జరిగే అభ్యాసనం కాబట్టి దీనిని పరిశీలన అభ్యాసనం అంటారు. వ్యక్తి సమాజంలో ఎవరితోనూ ఒకరిని మోడల్ గా తీసుకుంటూ తనకు నచ్చిన వారి ప్రవర్తనను అనుకరిస్తూ ఉంటాడు కనుక దీనిని నమూనా అభ్యాసనం అని కూడా అంటారు. సమాజం లేదా సంఘం పాటించే ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాటులు, నియమ నిబంధనలను పరిశీలిస్తూ వాటిని అలాగే అనుకరిస్తుంటాడు కనుక దీనికి సాంఘిక అభ్యాసనం అని కూడా పేరు. నోట్ అనగా ఈ పరిశీలన అభ్యాసనంలో అనుకరణం అనుసరణం రెండు ప్రధానంగా ఉంటాయి. రెండవ పాయింట్, వ్యక్తి యొక్క మూర్తిమత్వ అభివృద్ధిలోను వ్యక్తిత్వ వికాసంలోను ప్రధాన పాత్ర పోషించే అభ్యాసనం పరిశీలన అభ్యాసనం. నోట్ ముఖ్యంగా వ్యక్తి యొక్క వేషధారణలో, అలవాట్లలో, అభిరుచులలో, సాంఘిక వర్తమాన అభివృద్ధిలో, నైతిక ప్రవర్తన అభివృద్ధిలో పరిశీలన అభ్యాసనం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పరిశీలన అభ్యాసనంలో ముఖ్యమైన అంశాలు 4. మొదటిది తదాత్మీకరణం, రెండవది అంతఃకరణం, మూడవది అనుకరణం, నాలుగవది అనుసరణం. తదాత్మీకరణం వ్యక్తి తనకు నచ్చిన ప్రవర్తనను ఏ వ్యక్తిలో కనిపిస్తుందో ఆ వ్యక్తిని తన ఆత్మీయుడుగా భావించడము మరియు ఆ వ్యక్తిని తనని చూసుకొని తదాత్వం చెందడమే తాదాత్మీకరణం. రెండవది అంతరీకరణం, ఎదుటి వ్యక్తితో ఏ ప్రవర్తన అయితే నచ్చిందో ఆ నచ్చిన ప్రవర్తనను తన మానసిక వ్యవస్థలోనే స్వీకరించడమే అంతరీకరణం. అనుకరణం, తన మానసిక వ్యవస్థలోకి స్వీకరించిన ఆ నచ్చిన ప్రవర్తనను తిరిగి అలాగే పునరుత్పత్తి చేయడమే అనుకరణం. అనుసరణం, సంఘం పాటించే సాంఘిక నియమాలను, ఆచారాలను, సాంప్రదాయాలను అలాగే వ్యక్తి పాటించడమే అనుసరణం. నోట్ ఈ అనుకరణ అభ్యాసనంలో ఆలోచన ఇమిడి ఉంటుంది. ఆలోచన లేని గుడ్డి అనుకరణలు అభ్యాసనాలు కలవు. అనుకరణ అభ్యాసనం కూడా సంజ్ఞానాత్మక అభ్యాసనం అవుతుంది. పరిశీలన ద్వారా ఒక విషయాన్ని నేర్చుకోవడంలో లేదా ఒక ప్రవర్తనని అనుకరించడంలో 4 సోపానాలు బాండారు గారు ప్రతిపాదించారు. అవి: మొదటిది అవధానం, రెండవది ధారణ, మూడవది చలన పునరార్పణ నిష్పదన, నాలుగవది ప్రేరణ పునర్బలన. 3 రకములు. మొదటిది ప్రత్యక్ష పునర్బలనం, రెండవది పరోక్ష పునర్బలనం, మూడవది స్వయం పునర్బలనం. అవధానం మొదటిది నమూనా వ్యక్తిలో నచ్చిన ప్రవర్తనను జ్ఞానేంద్రియాలతో పాటు మనసుకు కూడా కేంద్రీకరించి నిశితంగా పరిశీలించడం అవధానం. ఉదాహరణ: నచ్చిన పక్కింటి అమ్మాయి క్యూట్ వాకింగ్ ను మనసుకి లగ్నం చేసి అవధానంతో పరిశీలించడం అనేది ఈ అభ్యాసనం మొదటి సోపానం. రెండవది ధారణ. అవధానంలో పరిశీలించిన ఆ నచ్చిన ప్రవర్తనను అలాగే మనసులో నిల్వ చేసుకోగలగడమే ధారణ. పక్కింటి అమ్మాయి క్యూట్ వాకింగ్ తీరు, ఆమె స్టైల్ ని హావభావాలను అలాగే మనసుకి గుర్తు పెట్టుకోవడం అనేది ఈ అభ్యాసనంలో రెండవ సోపానం. మూడవది చలన పునరుత్పరణ నిష్పదన. ధారణలో నిల్వ ఉన్న నమూనా యొక్క ప్రవర్తనను 2 లేదా 3 ప్రయత్నాలలో అలాగే పునరుత్పత్తి చేయటమే నిష్పాదన. ధారణలో నిల్వ ఉన్న పక్కింటి అమ్మాయి నడకను గుర్తు తెంచుకుంటూ కొన్ని ప్రయత్నములలో అలాగే క్యూట్ వాకింగ్ ను పునరుత్పత్తి చేయడమే అనేదే ఈ అభ్యాసనంలో 3వ సోపానం. 4వది ప్రేరణ. అనుకరించి నేర్చుకున్న ఆ ప్రవర్తనను శాశ్వతంగా కలిగి ఉండడమే వ్యక్తి కలిగి ఉండే జిజ్ఞాసే ప్రేరణ. నోట్
అయితే ఈ ప్రేరణ బలంగా ఉండడాన్ని అనుకరించిన ప్రవర్తనను శిశువు కనబరుచుకున్నట్లయితే ఆ ప్రవర్తనను ప్రోత్సహించడానికి తగిన ఉద్దీపనలను పునర్బలనంగా ప్రవేశపెట్టాలని బాండారు ప్రతిపాదించారు. బాండూరా ప్రకారం పునర్బలనాలు 3 రకాలు. అవి ప్రత్యక్ష పునర్బలనము, రెండవది పరోక్ష పునర్బలనములు, మూడవది స్వయం పునర్బలనము. ప్రత్యక్ష పునర్బలనము పరిశీలించిన వ్యక్తి ప్రవర్తనను అనుకరించినప్పుడు తక్షణమే ఏదో ఒక ఉద్దీపనను పునర్బలనంగా పొందడమే ప్రత్యక్ష పునర్బలనము అంటారు. తరగతి గదిని శుభ్రం చేసిన విద్యార్థినిని ఉపాధ్యాయుడు తక్షణమే అభినందించడం ప్రత్యక్ష పునర్బలనం అంటారు. పరోక్ష పునర్బలనం ఒక ప్రవర్తనను అనుకరించినప్పుడు ఇతరులను దానిని ఎలాంటి ఉద్దీపనలను పునర్బలనాలుగా పొందారో చూసి అలాంటి ఉద్దీపనలనే తాను కూడా పొందాలనుకునే ప్రవర్తనను అనుకరించడం పరోక్ష పునర్బలనం అవుతుంది. ఉదాహరణ: దొరికిన వస్తువు తెచ్చి ఇచ్చినప్పుడు రాముని అభినందించిన ఉపాధ్యాయుడి చూసి అతని తమ్ముడు సుబ్బు కూడా దొరికిన వస్తువుని తెచ్చి ఇస్తే తనని కూడా ఉపాధ్యాయుడు రాము వలె అభినందించాలని ఆశించడం పరోక్ష పునర్బలనం అవుతుంది. ఉదాహరణ: పరోక్ష పునర్బలనంలో ఆశించిన ఉద్దీపన వ్యక్తికి లభించవచ్చు, లభించకపోవచ్చు. స్వయం పునర్బలనం ఇతరులు ఇచ్చే పునర్బలనాలు కోసం కాకుండా స్వయం సంతృప్తి కోసం, స్వయం సంతోషం కోసం ఒక ప్రవర్తనను అనుకరించడం అనేది స్వయం పునర్బలనం అవుతుంది. ఉదాహరణ: ఒక అమ్మాయి తన తల్లి యొక్క అభినందన కోసం కాకుండా తన ఆత్మ సంతృప్తి కోసం తల్లి వల్లే ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం అనేది స్వయం పునర్బలనం అవుతుంది. ఉదాహరణ: బండూరు ప్రకారం పై 3 పునర్బలనాలలో స్వయం పునర్బలం పరిశీలన అభ్యాసనంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అనువర్తనాలు: ఆవు చేలులో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అండ్ యథా రాజా తథా ప్రజ యందు ఇమిడి ఉన్న అభ్యాసనం. పరిశీలన అభ్యాసనం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ప్రవర్తనలో భాగమైన క్రమశిక్షణ, నిజాయితీ, సమయపాలనను వారు కూడా పాటించేవారు. ఇక్కడ జరిగిన అభ్యాసనం వివరించే అభ్యాసన సిద్ధాంతం. పరిశీలన అభ్యాసన సిద్ధాంతం సమాజమును ప్రభావితం చేసే గొప్ప వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలను వీడియోల ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులకు చూపిస్తూ ఉన్నట్లయితే ఆ ఉపాధ్యాయుడు విద్యార్థుల నుండి ఏ రకమైన అభ్యాసనాన్ని ఆశిస్తున్నట్లు భావించవచ్చు. పరిశీలన అభ్యాసనం వైకారియస్ మోడలింగ్ నందు ఇమిడి ఉన్న అభ్యాసనం. పరిశీలన అభ్యాసనం. నోట్: వైకరీస్ మోడలింగ్ అనగా ప్రతిరూప నమూనా అని అర్థం. అనగా ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క ఏదో ఒక ప్రవర్తనను అచ్చుగుద్దినట్లు అనుకరించు నేర్చుకొనుటము. జెండర్ స్టీరియోటైప్ అనేది ఈ అభ్యాసన ఫలితం. పరిశీలన అభ్యాసనం. నోట్: జెండర్ స్టీరియోటైప్ అనగా మగపిల్లలు మగ ప్రవర్తనను, ఆడపిల్లలు ఆడ ప్రవర్తనను ముసుగుగా అనుకరించడం. రోల్ ప్లే నందు ఇమిడి ఉన్న అభ్యాసనం. పరిశీలన అభ్యాసనం. నోట్: రోల్ ప్లే అనగా పాత్ర పోషణ, పాత్రాభినయం అనగా నచ్చిన వ్యక్తి రోల్ మోడల్ గా తీసుకొని అతనిలోని తనకు నచ్చిన ప్రవర్తనను అనుకరించడం. యత్నదోష అభ్యాసన సిద్ధాంతం. దీనికి ఇతరుల పేర్లు: మొదటిది సంధాన సిద్ధాంతం, రెండవది బంధ సిద్ధాంతం, మూడవది యత్నాత్ సిద్ధాంతం, నాలుగవది ప్రేరణ ప్రాధాన్యత సిద్ధాంతం, ఐదవది విజయ పదావరణ రీతి అభ్యాసనము. యత్నదోష అభ్యాసన సిద్ధాంతమును ప్రతిపాదించువారు ఈఎల్ థార్న్డైక్, అమెరికా. నోట్: వీరిని జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ యానిమల్ సైకాలజీగా పిలుచుకుంటారు. వీరు ప్రజ్ఞపై, అభ్యాసనంపై విస్తృతమైన ప్రయోగాలు చేశారు. వీరు రచించిన గ్రంథములు: యానిమల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, రెండవది మేనేజ్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మూడవది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. యత్నదోష అభ్యాసనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం ఒకసారిగా కష్టసాధ్యం అనేది అనేక
ప్రయత్నాలు చేయాలని. ప్రయత్నాలు పెరిగే కొలది దోష ప్రయత్నాలు లేదా తప్పు ప్రయత్నాలు తగ్గిపోతుంటాయి. చివరకు ఖచ్చితమైన ప్రయత్నంను వ్యక్తి తీసుకోగలుగుతాడు. అప్పటి నుండి ఆ కృత్యాన్ని ఎటువంటి తప్పులు లేకుండా ఒక ప్రయత్నంతోనే ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఇలా అనేక యత్నాలు దోషాల ద్వారా జరిగే అభ్యాసనాన్నే యత్న దోష అభ్యాసనం అని అంటారు. ప్రయోగపూర్వక వివరణ. డారెన్-డైక్ ఒక ప్రయోగ నిరూపణకు గాను మీటను నొక్కితే తలుపు తెరుచుకునే విధంగా ఒక పజిల్ బాక్స్ ను రూపొందించాడు. పజిల్ బాక్స్ బయట ఆహారం ఉంచి ఆకలితో ఉన్న పిల్లిని ఆ బాక్స్ లో వదిలిపెట్టాడు. అది బోన్ నుండి బయటపడే క్రమంలో అనేక ప్రయత్నాలు చేసింది. ప్రయత్నాలు పెరిగే కొలది అది చేసే తప్పులను లేదు దోషాలను తగ్గించుకుంటూ వస్తూ చివరకు ఖచ్చితమైన ప్రయత్నంను మీటను నొక్కినప్పుడు తలుపు తెరుచుకోవడం ద్వారా ఒక ప్రయత్నంతోనే నేరుగా మీటను నొక్కి బయటకు రావడం నేర్చుకోగలిగింది. ఈ విధంగా పిల్లి తన సమస్యను అనేక యత్నాలు దోషాల ద్వారా పరిష్కరించుకోగలిగినది. ఇలాంటి అభ్యాసనాన్ని యత్న దోష అభ్యాసనం అంటారు. యత్న దోష అభ్యాసనంలో పిల్లి యొక్క అభ్యాసన ప్రక్రియ. మొదటిది ప్రేరణ, ఆకలి. రెండవది లక్ష్యం, బోను బయట ఆహారంను చేరుకోవడం. మూడవది ఆటంకం, మూసి ఉన్న తలుపు. నాలుగవది వ్యర్థ ప్రయత్నాలు, మీటను లేని చోట అటు ఇటు తిరగడం. ఐదవది సరైన ప్రయత్నం, మీటను నొక్కడం. ఆరవది జరిగిన అభ్యాసనం, అనేక యత్నాలు దోషాల తర్వాత వ్యర్థ ప్రతిస్పందనలను తొలగించుకొని ఫలితాన్ని ఇచ్చి ప్రతిస్పందనను స్థిరపరుచుకొని బంధనాన్ని ఏర్పరుచుకుంటుంది. చివరికి ఎంపిక మరియు సాధనం జరిగి నేరుగా ఒకే ప్రయత్నంలో మీటను నొక్కి పిల్లి బయటపడడం నేర్చుకుంది. ఇందులో ఎంపిక అనేది సరైన ప్రతిస్పందనకు ఎంపిక చేసుకోవడంను వివరిస్తుంది. ఇక్కడ సరైన ప్రతిస్పందన అనగా మీటను నొక్కడం. సంధానం, బంధం అనేది సమస్యకు ప్రతిస్పందనకు మధ్య ఉన్న సంబంధాన్ని, ఎస్ఆర్ అనగా మీటను తలుపుకు ఉన్న కనెక్షన్ను పిల్లి గ్రహించగలగడంను వివరిస్తుంది. క్లిష్టమైన చాలక కృత్యాలు, వృత్తి పనులు అన్నియు యత్న దోష పద్ధతిలోనే నేర్చుకోవడం జరుగుతుంది. హింట్: ఏదైనా ఒక కృత్యంను ఎక్కువసార్లు ప్రయత్నం చేస్తేనే దానిని మనం నేర్చుకోవడం జరిగినట్లయితే అవి అన్నియు యత్న దోష అభ్యాసనములు అవుతాయి. ఉదాహరణ: సైకిల్ తొక్కడం, కారు నడపడం, ఈత కొట్టడం, టైప్ చేయడం, పలకపై తొలిసారిగా అక్షరం దిద్దడం, తొలిసారి నడక మొదలైనవి. అనువర్తనాలు: ఒక విద్యార్థి అనేకసార్లు ఉత్తలేఖనం రాయడం ద్వారా భాషలో దోషాలు లేకుండా రాయడం నేర్చుకోగలుగుతాడు. ఇక్కడ జరిగిన అభ్యాసనంను వివరించే సిద్ధాంతం యత్న దోష సిద్ధాంతం. రెండవది, ఒక వ్యక్తి శీర్షాసనం వేయడం చాలా రోజులకు నేర్చుకోగలుగుతాడు. ఇందులో జరిగిన అభ్యాసనం నీవు దేనిగా భావిస్తున్నావు? యత్న దోష అభ్యాసనం. ఒక మెకానిక్ అనేక రోజుల పాటు ప్రయత్నించిన మీదట బైక్ ఇంజన్ను విప్పతీసి ఖచ్చితంగా బిగించడం నేర్చుకున్నాడు. ఇందులో జరిగిన అభ్యాసనం యత్న దోష అభ్యాసనం. ఈ సిద్ధాంతం నుండి డారెన్-డైక్ 3 ప్రధాన అభ్యాసన నియమాలు ప్రతిపాదించాడు. అవి: మొదటిది సంసిద్ధతా నియమం, రెండవది అభ్యాసన నియమం, మూడవది ఫలిత నియమం. మొదటిది సంసిద్ధతా నియమం. ఏదైనా ఒక నూతన కృత్యాన్ని నేర్చుకోవాలి అంటే వ్యక్తి శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి అని వివరించేది సంసిద్ధతా నియమం. నోట్: శారీరక సంసిద్ధత ఎప్పుడూ వయసు మీద, పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. మానసిక సంసిద్ధత ఎప్పుడూ ప్రేరణ మీద ఆధారపడి ఉంటుంది. వయసు, పరిపక్వత ప్రేరణతో ముడిపడి ఉండే ఏ అనువర్తనం అయినా సంసిద్ధతా నియమంను బలపరుస్తుంది. అనువర్తనాలు. మొదటిది అభ్యాసనంలో మొట్టమొదటిసారిగా చేయవలసినది విద్యార్థిని అభ్యాసనకు సంసిద్ధుడు చేయటం. రెండవది హెర్బర్ట్ పాఠ్య ప్రణాళికలో మొదటి సోపానం ఏ అభ్యాసన నియమాన్ని బలపరుస్తుంది? సంసిద్ధత నియమం. హెర్బర్ట్ పాఠ్య ప్రణాళికలోను సోపానాలు.
మొదటిది సంసిద్ధత, రెండోది సమర్పణ లేదా ప్రదర్శన, మూడవది సంసర్గం, నాలుగవది సామాన్యకరణ, ఐదవది అన్వయం, ఆరవది పునశ్చరణ. గుర్రాన్ని నీటి తొట్టి వరకు తీసుకుపోగలము కానీ దానిచే బలవంతంగా నీటిని తాగించలేము. ఈ సామెత థార్న్డైక్ యొక్క ఏ అభ్యసన నియమాన్ని బలపరుస్తుంది? సంసిద్ధతా నియమం. నాలుగవది, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులు వయసుకు మించిన కృత్యాలను బోధించినప్పుడు అది ఏ అభ్యసన నియమంపై ప్రభావాన్ని చూపుతుంది? సంసిద్ధతా నియమం. ఐదవది, ఒక తెలుగు ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులకు ఛందస్సు బోధించాలని ప్రయత్నిస్తున్నాడు. అయినా ఆ ఉపాధ్యాయుడు ఏ అభ్యసనాన్ని నియమము తెలియనట్లు భావించాడు? సంసిద్ధతా నియమం. ఉపాధ్యాయుడు తెలిసిన విషయం నుండి తెలియని విషయంనకు బోధన కొనసాగించడంలో ఇమిడి ఉన్న అభ్యసన నియమము ఏది? సంసిద్ధతా నియమము. పాఠం బోధించేటప్పుడు మొదటిగా విద్యార్థులను ఉన్ముఖీకరణ చేయడం అనేది ఏ అభ్యసన నియమంలో భాగం? సంసిద్ధతా నియమము. అభ్యాస నియమం. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంధానం బలంగా ఏర్పడాలి అంటే సరైన ప్రతిస్పందనను ఎక్కువసార్లు పునరావృతం చేస్తూ ఉండాలి అని వివరించే అభ్యసన నియమం. నోట్: ఒక కృత్యాన్ని మళ్ళీ మళ్ళీ చేయడాన్ని అభ్యాసనం అంటారు. మానసిక చలనాత్మక రంగంలో కౌశలాలు, నైపుణ్యాలు అభ్యాసం ద్వారా మాత్రమే వృద్ధి చెందుతాయి. హింట్: ఒక కృత్యాన్ని ఎక్కువసార్లు చేయడం లేదా ఎక్కువసార్లు చేయించడం జరిగినట్లయితే ఆ అనువర్తనాలన్నీ అభ్యాస నియమాన్ని బలపరుస్తాయి. ఉదాహరణ: మొదటిది, విద్యార్థులచే చిన్నతనంలో ఎక్కాలను, పదాలను అనేకసార్లు పలికించడం, కాపీలు అనేకసార్లు రాయించడం, మాదిరి కృత్యాలను ఇంటి పనిగా ఇవ్వడం, వివిధ కృత్యాలను సంబంధించి అసైన్మెంట్లు ఇవ్వడం, తరగతిలోనే అనేక మాదిరి కృత్యాలను చేయించడం. అనువర్తనాలు: పునఃస్మరణ, పునశ్చరణ, పునరభ్యాసాలందు ఇమిడి ఉన్న అభ్యసన నియమం. రెండవది, సాధనమున పనులు సమకూరుదలలోన. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అభ్యాసము కూస్తు విద్య యందు ఇమిడి ఉన్న అభ్యసన నియమం. మూడవది, ఒక గణిత ఉపాధ్యాయుడు ఒక సమస్యను వివరించి అనేక మాదిరి సమస్యలను విద్యార్థులతో తరగతి గదిలోనే చేయించడంలోనే ఇమిడి ఉన్న అభ్యసన నియమం. నాలుగవది, ఒక తెలుగు ఉపాధ్యాయుడు ఒక సంధి కార్యమును వివరించి దానికి సంబంధించిన వివిధ రకాల సంధి పదములను విద్యార్థులను ఇంటి పనిగా ఇచ్చాడు. ఈ చర్య థార్న్డైక్ యొక్క ఏ నియమాన్ని ధృవీకరిస్తుంది? అభ్యాస నియమం. అభ్యసన నియమంలో 2 ఉపనియములు కలవు. అవి: మొదటిది, నివ్యుత్వ నియమం. ఏదైనా ఒక కృత్యం నూతనంగా ఉన్నట్లయితే దానిని నేర్చుకోవాలనే ఆకర్షణ వ్యక్తిలో కలుగుతుంది. అది వివరించేది నవ్యుత్వ నియమం. రెండవది, తరచుదన నియమం. ఆకర్షణ నూతన కృత్యమును అభ్యాసకుడు తరచుగా ఎక్కువ సమయం అభ్యాసం చేస్తూ ఉంటాడు. అది వివరించేది తరచుదన నియమం. ఉదాహరణ: కుట్లు, అల్లికలు, డిజైన్స్ వినూత్నంగా అనిపించటం వల్లే ఆడపిల్లలు వాటిని త్వరగా ఆకర్షించబడి వాటిని నేర్చుకోవడం, ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఎక్కువసార్లు అభ్యాసం చేస్తుంటారు. నోట్: ఇది తరచుదన నియమం. మరలా 2 ఉపనియములు కలవు. అవి: ఉపయోగిత నియమం. అభ్యాసం చేసి నేర్చుకున్న కృత్యమును తరచుగా ఉపయోగిస్తున్నట్లయితే దానిని మనం మరిచిపోము అని ఈ నియమం వివరిస్తుంది. రెండవది, నిరుపయోగిత నియమం. అభ్యాసం చేసి నేర్చుకున్న కృత్యమును తరచుగా ఉపయోగించకపోతే
పోయినట్లయితే దానిని మనం మరచిపోతాము అని ఈ నియమం వివరిస్తుంది. ఫలిత నియమం అభ్యాసం చేసి నేర్చుకున్న కృత్యాల వల్ల సంతృప్తికరమైన ఫలితాలు వచ్చినట్లయితే ఆ పనిని పట్ల సుముఖత ఏర్పడుతుంది. అసంతృప్తికరమైన ఫలితాలు వచ్చినట్లయితే ఆ పని పట్ల విముఖత ఏర్పడుతుందని వివరించేది ఫలిత నియమం. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య సంధానం ఏర్పడి సంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడితే ఆ సంధానం బలపడుతుంది. అలా కాకుండా అసంతృప్తికరమైన పరిస్థితి ఏర్పడితే ఆ సంధానం క్షీణిస్తుంది. నోట్: సంతృప్తి నియమం అండ్ అసంతృప్తి నియమం అనే రెండు నియమాలు ఫలిత నియమాల్లో భాగం. నోట్: డారెన్-డైక్ ప్రతిపాదించిన అభ్యాసన నియమంలన్నిటిలో అత్యంత ప్రధానమైన నియమం ఫలిత నియమమని చెప్పుకుంటారు. ఎందుకనగా వ్యక్తి యొక్క సంసిద్ధత కానీ అభ్యాసం కానీ ఫలితాల మీద ఆధారపడి ఉంటాయి. ఫలితాలు ఎప్పుడూ మార్కులు, గ్రేడ్లు, ర్యాంకులు, విజయం, పరాజయం, పాస్, ఫెయిల్, సాఫల్యత, వైఫల్యత లాంటి రూపంలో ఉంటాయి. వీటిని సంబంధించిన అనువర్తనాలన్నీ ఫలిత నియమాలుగా కలిగి ఉంటాయి. అనువర్తనాలు: మొదటిది నథింగ్ సక్సీడ్ లైక్ సక్సెస్ నందు ఇమిడి ఉన్న అభ్యాసన నియమం ఫలిత నియమం. ఒక విద్యార్థి ఒక కృత్యాన్ని సంబంధించి చేసే ప్రతి ప్రయత్నంలో విఫలం చెందడం వల్ల ఆ కృత్యం చేయడానికి పట్ల విముఖతను ప్రదర్శిస్తున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసన నియమం ఫలిత నియమం. మూడవది పరీక్ష జరిగిన తరువాత ఎప్పుడూ కూడా పేపర్లను దిద్ది మార్కులు, ర్యాంకులు ప్రకటించని ఉపాధ్యాయుడు సబ్జెక్టుల పట్ల విద్యార్థులందరూ విముఖతను ప్రదర్శిస్తుంటారు. ఈ ప్రవర్తన ఏ అభ్యాసన నియమాన్ని బలపరుస్తుంది? ఫలిత నియమం. నాలుగవది ఎంత మంచిగా రాసినా కూడా ఎప్పుడూ మార్కులు తగ్గించే ఉపాధ్యాయుడు బోధన పట్ల మరియు అతని సబ్జెక్టుల పట్ల విద్యార్థులు విముఖతను ప్రదర్శించటంలో ఇమిడి ఉన్న డారెన్-డైక్ నియమం ఫలిత నియమం. ఐదవది విద్యార్థులకు విజయంతో కూడిన కార్యక్రమములు ఏర్పాటు చేయాలి. విద్యార్థులు సక్రమైన అభ్యాసనం చేసినప్పుడు బహుమతులు, ప్రశంసలు ఏర్పాటు చేయాలి. ఇందులో ఇమిడి ఉన్న అభ్యాసన నియమం ఫలిత నియమం. విద్యార్థులు ఇచ్చే నియోజనలు వారు సాధించగలవనే ఉండి జాయ్ఫుల్ లెర్నింగ్ కు అవకాశం ఇవ్వాలి. ఈ వాక్యమును బలపరిచే అభ్యాసన నియమం ఫలిత నియమం. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యాసనం అనేది ఒక సాంజ్ఞానాత్మక అభ్యాసనం అనగా ప్రజ్ఞతో కూడిన, వివేచనతో కూడిన, మేధస్సు నుండి వచ్చే ఉపాయంతో కూడిన అభ్యాసనంగా దీన్ని చెప్పుకోవచ్చు. నోట్: ప్రవర్తనవాదంకు చెందిన అభ్యాసములన్నీ సరళ అభ్యాసములు. 2 యాంత్రిక అభ్యాసనాలు. 3వది జంతు అభ్యాసనాలు. 4వది మేధస్సు అవసరం లేని అభ్యాసనాలు. నోట్: అంతర్దృష్టి అభ్యాసనం మాత్రం మేధస్సుతో కూడిన, వినూత్నమైన ఆలోచన కూడిన సాంజ్ఞానాత్మక అభ్యాసనము. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతము ప్రతిపాదించువారు వోల్ఫ్గాంగ్ కోహెలర్, జర్మనీ. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం గెస్టాల్ట్ వాదముకు చెందిన సిద్ధాంతం. గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదం. జర్మన్ భాషలో గెస్టాల్ట్ అనగా సమగ్రహకృత, వ్యవస్థీకృత మూతం. గెస్టాల్ట్ వాదం ప్రకారం అభ్యాసనం అనేది సన్నిహిత సంబంధం ఉన్న అంశాలన్నిటినీ మొత్తంగా కలిపి అభ్యసించడం ద్వారా సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. ఒక విషయాన్ని మొత్తంగా అవగాహన చేసుకొని తర్వాతనే ఆ అంశములపై విడి భాగములు అభ్యసించాలి అనగా వీరు అభ్యసనంలో వ్యవస్థీకృత మొత్తములను ప్రాధాన్యత ఇచ్చారు. ఒక అంశంలో విడివిడిగా భాగాలు జ్ఞానం కంటే అంశాన్ని మొత్తంగా అభ్యసించేస్తే సమగ్ర జ్ఞానం సంభవం అనేది గెస్టాల్ట్ వాదాల భావన. సినిమా ఒకేసారి మొత్తంగా చూస్తాము కాబట్టి కథ సారాంశము ఇట్లే అర్థం చేసుకోగలుగుతాము. కానీ టీవీ వచ్చే సీరియళ్ళు భాగాలుగా చూసి కాబట్టి మనకు సారంను అర్థం చేసుకోలేము. నోట్: గెస్టాల్ట్ తయారు
గెస్టాల్ట్ త్రయంగా వెర్దియర్, కొహెలర్, కొర్క్ లను చెప్పుకుంటారు. వీరిని వెర్దిమర్ ను గెస్టాల్ట్ వాద పితామహుగా పిలుస్తారు. గెస్టాల్ట్ వాదం సంజ్ఞానాత్మక అభ్యాసనానికి ప్రాధాన్యత ఇస్తుంది. కొహెలర్ తన అంతర్దృష్టి ప్రయోగాలను జర్మనీలోని టెన్రీఫ్ దీవులలో తన వద్ద ఉండే 7 చింపాంజీలలోన తెలివైన చింపాంజీ అయిన సుల్తానాపై చేశారు. ఆ ప్రయోగం వివరాలు మరియు అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతమును తన రచించిన ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథం ద్వారా ప్రచురించారు. కొహెలర్ ప్రకారం అంతర్దృష్టి అభ్యాసనం అనేది ఉద్దీపనలకు యాంత్రికంగా ప్రతిస్పందించడం కాకుండా అనేక యత్న దోషాల వల్ల కూడా కాకుండా సమస్యను సంబంధం ఉన్న అంశాల మధ్య ప్రత్యక్ష వ్యవస్థాపనం జరపడం వల్ల వచ్చే మెరుపు లాంటి ఆలోచన లేదా ఉపాయంతో లభించే సమస్యను పరిష్కారం. నోట్: వీరు యత్నదోష పద్ధతిని విమర్శిస్తూ అభ్యాసనం అనేది గుడిని యాత్నికంగా కాకుండా అలాగే అనేక యత్న దోషాల వల్ల కాకుండా మానవ మేధస్సు నుండి వచ్చే ఒక మెరుపు లాంటి యోచన వల్ల కలిగేది వివరించాడు. కొహెలర్ అంతర్దృష్టి ప్రయోగం. వీరు సుల్తానా అనే చింపాంజీపై చేసిన ప్రయోగంలో బోన్ బయట ఉన్న ఆహారం తనకు వచ్చిన మెరుపులాంటి ఆలోచనతో బోన్లో ఉన్న పొడవైన కర్రను ఉపయోగించి దగ్గరకు లాక్కొని తినగలిగింది. మరొకసారి ఇంకా దూరంగా ఉన్న ఆహారంను 2 కర్రలో కలిపి ఒక పెద్ద కర్రగా చేసి ఆహారం దగ్గరకు లాక్కొని తినగలిగింది. మరొకసారి ఎత్తులో ఉన్న ఆహారంను డబ్బాను లాక్కొని ఎక్కి అందుకొని తినగలిగింది. ఇలా తన సమస్యను చింపాంజీ గుడ్డి ప్రయత్నాలతో కాకుండా ప్రత్యక్ష వ్యవస్థాపకం జరపడం వల్ల వచ్చిన మెరుపు లాంటి ఆలోచన లేదా ఉపాయంతో పరిష్కరించుకోవడాన్ని నేర్చుకున్నది. ప్రత్యక్ష వ్యవస్థానము పరిశీలనల ముయందు ప్రత్యక్షంలో ఉన్న అంశమును ఒక్కదానితో ఒకటి సమూహపరిచే ప్రక్రియ ప్రత్యక్ష వ్యవస్థాపనము అంటారు. దీనివల్ల సమస్య పరిష్కారం పట్ల అవగాహన ఏర్పడుతుంది, మెరుపు లాంటి ఆలోచన వస్తుంది, సమస్య పరిష్కారం అవుతుంది. ఇలా ఒక వినూత్నమైన ఆలోచన ఉపాయం వల్ల ఒక సమస్యను పరిష్కరించడం నేర్చుకోవడాన్ని అంతర్దృష్టి అభ్యాసనం అంటారు. నోట్: ఈ ప్రయోగంలో చింపాంజీలు మొదట ఆహారంను అందుకోవడంలో కొన్ని వ్యర్థ ప్రయత్నాలు చేసినది. అనగా అంతర్దృష్టి అభ్యాసనం కూడా మొదట కొన్ని యత్న దోషాలు ఉంటాయి. నోట్: ఈ ప్రయోగం నుండి ఒక సమస్య పరిష్కారం గుడ్డిగా అనేక ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉండదు అని మానవులకు మేధస్సు ఉంటుంది కనుక సమస్యను సంబంధం ఉన్న అంశాల మధ్య ప్రత్యక్ష వ్యవస్థాపనం చేయగలిగితే సమస్య సులభంగా పరిష్కారం అవుతుందని కొహెలర్ తెలిపాడు. కొహెలర్ ప్రకారం అంతర్దృష్టి అనేది మొదటిది ప్రజ్ఞపై, రెండవది మేధస్సుపై, మూడవది వినూత్న ఆలోచనపై, నాలుగవది వివేచనపై, 5 గత అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్దృష్టి ఏర్పడాలి అంటే 1. సమస్యపై దృష్టి పూర్తిగా కేంద్రీకరించాలి. 2. సమస్య సంబంధం ఉన్న అంశాలన్నిటినీ కలిపి చూడాలి. 3. సమస్య పరిష్కారం కోసం మేధోమథనం జరగాలి. 4. వినూత్నమైన ఆలోచన కూడిన ఒక ఉపాయం మెరుపులా ఏర్పడుతుంది. 5వది ఆహా నేను కనుగొన్నది అనే భావన వ్యక్తిలో ఏర్పడి సమస్య పరిష్కారం అవుతుంది. అంతర్దృష్టి అనుభవం అభ్యాసనం అనేది మొదటిది విద్యార్థి యొక్క మేధస్సుకు పనిచెప్పే అభ్యాసనం. రెండవది వినూత్నమైన ఆలోచన లేదా ఉపాయంతో సమస్యను పరిష్కరించాలని అందించే అభ్యాసం. మూడవది మెరుపు లాంటి యోచన కూడా సమస్య పరిష్కారం అభ్యాసనం. 4వది మేధోమథనంతో కూడిన సంజ్ఞానాత్మక అభ్యాసనం. 5వది నూతన ఆవిష్కరణలకు మూలమైన అభ్యాసనం. 6వది చిక్కు సమస్యలు మరియు గణిత సమస్యలు పరిష్కరించడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక అభ్యాసనం. 7వది గుడ్డిగా విషయాన్ని పట్టే అవసరం లేనటువంటి అభ్యాసనం. 8వది అభ్యాసనం పునరుత్వతాల మీద ఆధారపడని అభ్యాసనం.
అంతర్దృష్టి ఆధారంగా ప్రవేశపెట్టిన బోధనలు పద్ధతులు. మొదటిది సమస్య పరిష్కార పద్ధతి, రెండవది అన్వేషణ పద్ధతి, మూడవది ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. అప్లికేషన్స్. మొదటిది ఒక గీతను చెరపకుండా చిన్నది చేయడం ఎలా అన్న క్లిష్టమైన సమస్యపై తిమ్మరసు తన మేధస్సు నుండి వచ్చిన ఆలోచనలతో దాని పక్కనే ఒక పెద్ద గీతను గీసి సమస్యను పరిష్కరించడం అనేది అంతర్దృష్టి. రెండవది 20 నెలల శిశువు తనకు అందని ఎత్తులో ఉన్న వస్తువును మొట్టమొదటిసారిగా స్టూల్ వేసుకొని ఎక్కి అందుకోవడం జరిగింది. దీన్ని అంతర్దృష్టి అభ్యాసనం అంటారు. నోట్: పియాజో ప్రకారం శిశువులు అంతర్దృష్టి అనేది 18 నుండి 24 నెలల మధ్యలో కాలంలో ఏర్పడుతుంది. మూడవది కాకి దప్పిక కథలో ఆడుకున్న ఒక నీటి రాళ్ళు వేసి నీళ్లను పైకి తెచ్చుకొని తన దాహంను తీర్చుకోవచ్చనే ఆలోచన కాకికి రావడం అనేది అంతర్దృష్టి. నాలుగవది స్నానం చేసి తొట్టిలో మునిగిన ఆర్కిమెడిస్ తొలగిపోయిన వీటిని చూచి వచ్చిన మెరుపులాంటి ఆలోచనతో ప్రతిపాదించిన ఆర్కిమెడిస్ సూత్రం ఈ అభ్యాసనంలో భాగం, అంతర్దృష్టి అభ్యాసనం. ఐదవది పైనుండి క్రిందకు పడ్డ యాపిల్ను పరిశీలించగా న్యూటన్ తనకొచ్చిన మెరుపులాంటి ఆలోచన వల్ల ప్రతిపాదించిన గురుత్వాకర్షణ శక్తి సిద్ధాంతం ఈ అభ్యాసనలో భాగం, అంతర్దృష్టి. సృజనాత్మకతలో మూడవ దశగా అంతర్దృష్టిని పేర్కొంటారు. సుకుడో పజిల్స్, ఎట్టుకూడిన ఒకే అంకెవచ్చు పజిల్స్, సిక్కు సమస్యల్లాంటి వాటిని వ్యక్తి తన మేధస్సుతో ఉపయోగించి ఆ ప్రయత్నంలో పూర్తిగా చేయగలగడంలో కలిగి ఉన్న అభ్యాసనం అంతర్దృష్టి అభ్యాసనం. నోట్: నేటి గణిత పుస్తకాలన్నీ అంతర్దృష్టి ఆధారంగా రూపొందించబడ్డాయి. కొఫ్కో అభ్యాసన భావనలు. గెస్టాల్ట్ వాది అయిన కర్ట్ కొఫ్కా ప్రత్యక్షం ప్రిస్క్రిప్షన్ మీద ఎక్కువగా ప్రయోగాలు చేసి ప్రత్యక్ష నియమాలను వివరించారు. కొఫ్కో రచించిన గ్రంథాలు: మొదటిది ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ ఫిజియాలజీ, రెండవది గ్రోత్ ఆఫ్ ద మైండ్. వీరు స్మృతి పదం మెమొరీ టెస్ట్ అనేది నూతన భావనతో ప్రవేశపెట్టారు. స్మృతి పదం అనగా శిశువు ప్రత్యక్షంగా చేసుకొని ప్రతి అనుభవం మెదడులో వేరువేరుగా ఉండగా పాత కొత్త అనుభవాలు సంసర్గం చెందుతూ ఒక గొలుసు వలె నిక్షిప్తం చేయబడి ఉంటాయి. కొఫ్కా ప్రకారం ప్రతి వ్యక్తిలో 3 రకాల అభ్యాసనాలు ఒక క్రమం పద్ధతిలో జరుగుతాయి. అవి జ్ఞానేంద్రియ చాలక అభ్యాసనం, రెండవది అనుకరణ అభ్యాసనం, మూడవది ఉపాయంతో కూడిన అభ్యాసనం. మొదటిది జ్ఞానేంద్రియ చాలక అభ్యాసనం. శిశువులో ఇది ప్రాథమికంగా జరిగే మొదటి స్థాయి అభ్యాసనం. ఇందులో శిశువు తన జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుంటూ ప్రత్యక్షంగా అనుభవాలను పొందుతూ నేర్చుకుంటుంది. ఉదాహరణగా స్వయంగా మంటలు వేలు కాలి అనుభవంతో మంట కాలుతుందని దానికి దూరంగా ఉండటం నేర్చుకుంటుంది. అనుకరణ అభ్యాసనం. శిశువు తనకు నచ్చిన వ్యక్తులు ప్రవర్తనలను పరిశీలించి ఆ ప్రవర్తనలను అలాగే అనుకరించి తన ప్రవర్తనను మార్పు తెచ్చుకుంటుంది. ఇలా అనుకరణ ద్వారా జరిగే ఈ అభ్యాసనను రెండవ స్థాయి అభ్యాసనంగా కొఫ్కో పేర్కొన్నారు. ఉదాహరణ: ఇంటికి వచ్చిన ఇతర పెద్దలను తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నారో పరిశీలించి తాను కూడా పెద్దలను అలాగే గౌరవించడం శిశువు నేర్చుకుంటాడు. మూడవది అంతర్దృష్టి అభ్యాసనం. దీనిని శిశువులో జరిగే ఉన్నత స్థాయి అభ్యాసనంగా వివేచనతో కూడిన అభ్యాసనంగా పేర్కొన్నాడు. క్లిష్టమైన సమస్యలను తన ఆలోచనతో లేదా వివేచనతో లేదా మెరుపులాంటి ఉపాయంతో పరిష్కరించుకోగలుగుతాడు. దీనినే అంతర్దృష్టి అభ్యాసనం అంటారు. 1-8-27 అన్న సమస్యకు పరిష్కారమైన 64ని జవాబుగా చెప్పగలగడం అంతర్దృష్టి అభ్యాసనం అవుతుంది. ప్రవర్తనవాద సిద్ధాంతము, గెస్టాల్ట్ వాద సిద్ధాంతము మధ్య తేడాలు. ప్రవర్తనవాద సిద్ధాంతము: మొదటిది నిబంధన సిద్ధాంతములు, యత్నదోష సిద్ధాంతములు. రెండవది ఉద్దీపనలు, ప్రతిస్పందనలు, వాటి మధ్య ఏర్పడే సంధానాలే అభ్యాసనం అని చెప్పినాయి.
మూడవది చిన్న చిన్న భాగాలు అంశాల మధ్య ఉన్న సంబంధం ఆధారంగా అభ్యాసనం జరుగుతుంది. నాలుగవది సరళమైన యంత్రాన్ని అభ్యాసనం జరుగుతుంది. ఉద్దీపనలకు ప్రతిస్పందనలకు ప్రాధాన్యత ఉంటుంది. ఆరవది బహిర్గతమైన శారీరక ప్రవర్తనలకు ప్రాధాన్యత ఉంటుంది. ఏడవది ప్రజ్ఞకు, సృజనాత్మకతకు, వివేచనకు ప్రాధాన్యత లేదు. ఎనిమిదవది విశ్లేషణాత్మకమైనది. గెస్టాల్ట్ వాద సిద్ధాంతాలు. అంతర్దృష్టి సిద్ధాంతం. రెండవది పరిస్థితులలో విషయాంశాల వ్యవస్థీకరణ స్థాపనాయే అభ్యాసం అని చెబుతుంది. మూడవది భాగాలలో కన్నా మొత్తమే ఆధారంగా అభ్యాసనం జరుగుతుంది. నాలుగవది మేధస్సుతో కూడిన సంజ్ఞానాత్మక అభ్యాసనం జరుగుతుంది. ఐదవది వివేచనతో కూడిన అంతర్దృష్టికి అభ్యాసనం ఉంటుంది. ఆరవది అంతర్గతంగా మానసికంగా చర్యలు ప్రాముఖ్యత ఉంటుంది. ఏడవది ప్రజ్ఞకు, సృజనాత్మకతకు, వివేచనకు ప్రాధాన్యత ఉంటుంది. ఎనిమిదవది సంశ్లేషణాత్మకమైనది. వైగాటెస్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతం. సాంఘిక సాంస్కృతిక అభ్యాసన సిద్ధాంతమును ప్రతిపాదించువారు లైఫ్ వైగాటెస్కీ, రష్యా. నోట్: ఈ అభ్యాసన సిద్ధాంతం కూడా సాంఘికాత్మక అభ్యాసనమునకు సంబంధించినది. వైగాటెస్కీ ఏ వాదమును అనుసరిస్తూ తన సిద్ధాంతమును ప్రకటించాడు? నిర్ణయాత్మక వాదం. నోట్: నేటి పాఠ్య గ్రంథాలు రూపకల్పనలో NCF 2005 ఆధారపడిన నిర్ణయాత్మక వాదం పైన, అనగా 1 నుండి 10వ తరగతులు పాఠ్యపుస్తకాలన్నీ నిర్ణయాత్మక వాదం ఆధారంగా నిర్మించబడ్డాయి. నోట్: నిర్ణయాత్మక వాదం కూడా ప్రవర్తనను వాదాన్ని పూర్తిగా వ్యతిరేకించినది. నిర్ణయాత్మక వాదం ప్రకారం అభ్యాసనం అంటే జ్ఞాన నిర్మాణం. శిశువు వివిధ కృత్యాలతో పాల్గొనడం ద్వారా తనకున్న పూర్వ జ్ఞాన సహకారంతో నూతన జ్ఞానాన్ని స్వీకరిస్తూ పాత కొత్త జ్ఞానాలను సమన్వయపరుచుకుంటూ ఒక కొత్త జ్ఞాన వ్యవస్థను శిశువే నిర్మించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా శిశువు జ్ఞానం నిర్మాణం జరుగుతుందని నిర్ణయాత్మక వాదం వివరిస్తుంది. వైగాటెస్కీ మరియు అతని సమకాలీకుడైన పియాజే ఇద్దరు కూడా నిర్ణయాత్మక వాదాన్ని చెందినవారే. పియాజే ప్రకారం శిశువే స్వయంగా అన్వేషిస్తూ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు అని భావిస్తే, వైగాట్స్కీ మాత్రం అధిక సామర్థ్యం ఉన్న ఇతరుల సహకారంతో శిశువు జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడని భావించారు. పియాజే వికాసానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అభ్యాసనం వికాసాన్ని అనుసరిస్తుందని ప్రతిపాదించగా, వైగాటెస్కీ మాత్రం అభ్యాసనానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వికాసమే అభ్యాసనంను అనుసరిస్తుందని ప్రతిపాదించాడు. వైగాటెస్కీ రచించిన గ్రంథాలు: థాట్ అండ్ లాంగ్వేజ్, సైకాలజీ ఆఫ్ ఆర్ట్. వైగాటెస్కీ ప్రకారం పిల్లవాడు జ్ఞాన నిర్మాణానికి దోహదపడే ప్రధాన అంశాలు: మొదటిది సాంఘిక సాంస్కృతిక అనుభవాలు, రెండవది భాష. వైగాటెస్కీ ప్రకారం ప్రతి శిశువు పుట్టుకతోనే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, పరిసరాలతో చర్యలు జరపడానికి కొన్ని ప్రాథమిక మానసిక శక్తులను కలిగి ఉంటాడు. వాటిని వైగాటెస్కీ అంతర్గత సామర్థ్యాలు అన్నాడు. వైగాటెస్కీ గురించిన అంతర్గత సామర్థ్యాలు 4: అవధానం, ప్రత్యక్షము, సంవేదన, స్మృతి. వీటి వల్లనే శిశువు ఒక విషయాన్ని చిన్నప్పటి నుండి ఏకాగ్రతతో పరిశీలించడం, ఉత్సుకతతో వాటి గురించి ప్రశ్నించడం, వాటి పరోక్షంతో కూడా వాటిని ప్రత్యక్షంగా చేసుకోగలగడం, వివిధ అనుభవాలతో అనుభూతులతో పొందుతూ వాటి గురించి ఆలోచించడం, నేర్చుకున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం, గుర్తించగలగడం లాంటి ప్రక్రియలు చిన్నతనం నుండే కనబరుస్తుంటాడు.
సాంఘిక సాంస్కృతిక అనుభవాలు. సమాజంలో శిశువు కంటే అధిక జ్ఞానం ఉన్న, అధిక సామర్థ్యం ఉన్న ఇతర వ్యక్తులతో వివిధ కృత్యాలకు పాల్గొంటూ పరస్పర చర్యలు జరపడం ద్వారా పొందే అనుభవాలను సాంఘిక అనుభవాలు అంటారు. నోట్: శిశువు కంటే అధిక జ్ఞానం ఉన్న వ్యక్తులు ఎంకేఓలు అంటారు. ఎంకేఓలు అనగా మోర్ నాలెడ్జబుల్ అదర్, అనగా అధిక జ్ఞానం ఉన్న మరొక వ్యక్తి. అన్యాయమైన ఉన్నత జ్ఞాన వరతు వానరు అని అర్థం. ఒక్కొక్క కృతంలో ఒక్కొక్కరు ఎంకేఓలుగా పరిగణించబడతారు. కొన్ని కృత్యాలలో తల్లిదండ్రులు, కొన్ని కృత్యాలలో ఉపాధ్యాయులు, కొన్ని కృత్యాలలో ట్యూటర్స్, మరికొన్ని కృత్యాలలో సమన్వయస్కులు ఎంకేలుగా ఉంటారు. ఉదాహరణ: బాగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న స్నేహితునితో పరస్పర చర్యలు జరిపి పొందిన అనుభవాలతో తాను కూడా కంప్యూటర్గా సంబంధించిన జ్ఞానాన్ని నిర్మించుకోవడం. నోట్: ఇక్కడ తనకంటే అధిక జ్ఞానం ఉన్న స్నేహితులతో చర్చించడం, చూడడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా కంప్యూటర్ జ్ఞానంను తను కూడా నేర్చుకుంటారు. ఇలాంటి ప్రతిచర్యలను జరపటం, జరిగే సంభాషణను సహకార సంభాషణ అని అంటారు. సాంస్కృతిక అనుభవాలు. సంస్కృతిని కింది తారలు అందించే ఉపకరణాలైన గ్రంథాలు, వారపత్రాలు, ఎన్సైక్లోపీడియాలు, ఇంటర్నెట్లు మొదల వాటి సహకారంతో పొందిన అనుభవాలనే సాంస్కృతిక అనుభవాలు అంటారు. ఉదాహరణ: వార్తాపత్రికలు. సహజకరమైన ఇతర దేశాల ప్రజలు జీవనశైలిని సంబంధించిన జ్ఞానమును నిర్మించుకోవడం. వైగాటిస్ ప్రకారం శిశువు సాంఘిక సంస్కృతిని అనుభవాల ద్వారా ఇతరుల సహకారంతో జ్ఞాన నిర్మాణాన్ని చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో శిశువు అంతర్గత సామర్థ్యాలను అనుసంధానం జరిగే ఉన్నత మానసిక సామర్థ్యాలు ఏర్పడతాయి. వీటిని వైగాటిస్ మేధోపరమైన పరికరాలు అంటాడు. వీటి వల్లనే శిశువు పెద్దయ్యే కొలది విషయాలను విశ్లేషించడం, సంశ్లేషించడం, వర్గీకరించడం, పాగృతీకరించడం, సృజనాత్మకంగా ఆలోచించడం, వ్యూహాలను రచించడం మొదలగునవి ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలను కనబరచగలుగుతాడు. వైగాటిస్కి ప్రకారం జ్ఞాన వికాసం అనేది వ్యక్తి సాంఘికంగా జరిపే పరస్పర చర్యల ద్వారా సంభవిస్తుంది. వ్యక్తులతో ఉన్నత క్రమ మానసిక ప్రక్రియలు ఏర్పడడం అన్నది అతను సమాజంతో నేర్పే సాంఘిక చర్యల ఫలితం. పెద్దల సమవయస్కులతో వివిధ కృత్యాలలో పాల్గొనడం, పరస్పర చర్యలు జరపడం ద్వారా పిల్లలు నేర్చుకుంటూ ఉంటారని, పిల్లల జ్ఞాన నిర్మాణంతో సాంఘిక సంస్కృతిని అనుభవాలతో ప్రధాన పాత్ర పోషిస్తాయని వైగాటిస్ భావించారు. జ్ఞాన నిర్మాణానికి సంబంధించి వైగాటిస్కి ముఖ్య ప్రతిపాదాలు. మొదటిది అభ్యాసనం అనగా జ్ఞాన నిర్మాణం. రెండవది శిశువు ఇతరుల సహకారంతో జ్ఞాన నిర్మాణాన్ని చేసుకుంటాడు. మూడవది శిశువు యొక్క జ్ఞాన నిర్మాణంలో వారు పాల్గొన్న సాంఘిక సాంస్కృతిక కృత్యాలు మరియు వాటి ద్వారా పొందే అనుభవాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అర్థవంతమైన సాంఘిక సాంస్కృతిక కృత్యాలను పాల్గొనడం వల్లే శిశువు యొక్క మేధస్సు వికసిస్తుంది మరియు విస్తృత పరచబడుతుంది. ఐదవది పిల్లలు సాంఘిక సాంస్కృతిక కృత్యాలను పాల్గొనడం, నిరంతరం ప్రతిచర్యలు జరపడం వల్లనే వారి ఆలోచన ప్రవర్తనలో వికాసం జరుగుతుంది. వైగాటిస్కి యొక్క మరో రెండు ముఖ్య భావనలు. మొదటి జెడ్పీడీ అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సమీప వికాస మండలి. శిశువు ఏదైనా ఒక కృత్యంను ఎవరిని సహకారం లేకుండా తన సామర్థ్యం మేరకు కొంతవరకు నేర్చుకోగలడు. అదే కృత్యంను ఎక్కువ సామర్థ్యం ఉన్న ఇతరులు ఎంకేఓస్ సహకారంతో పూర్తిగా నేర్చుకోగలడు. ఇలా తాను స్వయంగా నేర్చుకున్న ద్వారా ఇతరుల సహకారం నేర్చుకొని దాని మధ్య ఉండే తేడాను జీడీపీ అంటారు. స్కోప్లింగ్
సరువ. రెండవది స్కఫోల్డింగ్. ఒక కృత్యంలో శిశువు కంటే అధిక జ్ఞానం ఉన్న మరొక వ్యక్తి శిశువును అందించే సహకారం, సాయం, మార్గదర్శకం, శిక్షణ స్కఫోల్డింగ్ అంటారు. ఈ స్కఫోల్డింగ్ వల్లనే శిశువు తన జీడీపీని పూర్తి సామర్థ్యం మేరకు విస్తరించుకోగలుగుతాడు. కొనేరు హంపి తన స్వయంగా చెస్ నేర్చుకోవడం ద్వారా జిల్లా స్థాయి వరకు రాణించగలిగాడు. కానీ శిక్షణ సహకారం తీసుకొని త్వరగా అంతర్జాతీయ స్థాయి వరకు రాణించగలిగాడు. సామాజిక స్కఫోల్డింగ్. సోషల్ స్కఫోల్డింగ్. వైగాటిస్ ప్రకారం పిల్లలు జ్ఞాన నిర్మాణంలో ఏర్పడే జెడ్పీడీలు అంతరాన్ని ఎంకేఓలే కాకుండా కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, ఎన్సైక్లోపీడియాలు, వివిధ గ్రంథాలు కూడా పూరించగలుగుతాయి. దీనిని వైగాటిస్ సామాజిక స్కఫోల్డింగ్ అన్నాడు. నోట్: ఇన్స్టిట్యూషన్లలో స్కఫోల్డింగ్ అనే మాటను బ్రూనర్ తన అన్వేషణ అభ్యాసన సిద్ధాంతంలో ఉపయోగించాడు. అన్వేషణ అభ్యాసనంలో భాగంగా విద్యార్థులకు సూచనలు కూడా మార్గదర్శకత్వాన్ని అందించాలని బ్రూనర్ పేర్కొన్నాడు. దానినే ఇన్స్టిట్యూషనల్ స్కఫోల్డింగ్ అన్నాడు. పిల్లల అభ్యాసనంలో సాంఘిక సాంస్కృతిక అనుభవాల ద్వారా వైగాటిస్కు భాషకి రెండో ప్రాధాన్యత ఇచ్చాడు. భాషపై వైగాటిస్కు భావనలు. జ్ఞానాత్మక వికాసంలో భాష ముఖ్య పాత్ర వహిస్తుంది. శిశువు యొక్క అన్ని సాంఘికాత్మక ప్రక్రియలను భాషే మూలం. భాష వికాసంతోనే పిల్లలు అభ్యాసనంలో క్రియాశీలకంగా పాల్గొంటారు, ఆలోచనలు చేయగలుగుతారు, భావ ప్రసారాన్ని జరుగుతాయి. పిల్లలు ఆలోచించడానికి, తమ ఆలోచనలు ఇతరులకు పంచడానికి, ఇతరుల ఆలోచనలు గ్రహించడానికి, తమ భాషా ప్రకటనకు భాషే ప్రధానంగా తోడ్పడుతుంది. ఎంకేఓలు పిల్లలకు అందించే స్కఫోల్డింగ్లలో భాష ప్రధాన పాత్ర పోషిస్తుంది. వైగాటిస్ స్క్రిప్ట్ ప్రకారం శిశువు చిన్నతనం నుండి 3 రకాల ప్రసంగాలను మనం గమనించవచ్చును. అవి: మొదటి సాంఘిక ప్రసంగం, రెండవది ప్రైవేట్ ప్రసంగం, భాషా ప్రసంగం, మూడవది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, అంతర్భాషణం. సాంఘిక ప్రసంగం ఇది 2 సంవత్సరాల వయసులో కనిపిస్తుంది. ఈ వయసులో పిల్లలు సాధారణంగా పెద్దలతో, ఇతరులతో మాట్లాడుతూ తన కోరికలు, ఆలోచనలు పొడి మాటలతో ద్వారా చెప్పడం జరుగుతుంది. దీనినే సాంఘిక ప్రసంగం అంటారు. ఈ వయసులో పిల్లలు సాధారణంగా పెద్దలతో, ఇతరులతో మాట్లాడుతూ తన కోరికలు, ఆలోచనలు పొడి మాటల ద్వారా చెప్పడం జరుగుతుంది. దీనిని సాంఘిక ప్రసంగం అంటారు. ప్రైవేట్ ప్రసంగం ఇది 3 సంవత్సరాల వయసులో కనపడుతుంది. పిల్లలు క్రీడలతో, ఇతర కృత్యాలతో పాల్గొన్నప్పుడు స్వయం నిర్దేశం, సెల్ఫ్ డెసిషన్ కోసం పెద్దగా, గట్టిగా తనతో తాను బయటకు మాట్లాడుకుంటూ ఉంటాడు. దీన్నే ప్రైవేట్ ప్రసంగం అంటారు. ఈ ప్రసంగం శిశువుల ప్రజ్ఞ వికాసానికి తోడ్పడుతుంది. నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం 7 సంవత్సరాల వయసులో పిల్లల్లో కనిపించేది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం. ప్రైవేట్గా స్క్రిప్ట్ ప్రకారం వైగాటిస్ ప్రకారం శిశువు పెద్దయ్యే కొలది ప్రైవేట్ ప్రసంగం తగ్గిపోయి నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పెరుగుతుంది. ఇక్కడ పిల్లవాడు తనలో తాను నిశ్శబ్దంగా లోపలే మాట్లాడుకుంటాడు. బాల్యదశలో మొదలయ్యే ప్రైవేట్ ప్రసంగం శిశువు పెద్దవాడయ్యే కొలది అనుభవాలతో వల్ల, మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారిపోతుంది. వైగాటిస్కి సిద్ధాంతం ఆధారంగా ప్రవేశపెట్టిన బోధనలు పద్ధతులు: మొదటిది పరస్పర బోధన, రెండోది భాగస్వామ్య బోధన. పరస్పర బోధన: ఒక ఉపాధ్యాయుడు 3 లేదా 4 విద్యార్థులను కలిసి ఒక సమూహంగా ఏర్పడి ఒక విషయాన్ని ఉమ్మడిగా చర్చించి 4 రకాల సామర్థ్యాలను రాబట్టడం జరుగుతుంది. అవి మొదటిది సారాంశం, రెండవది ప్రశ్నించడం, మూడవది సందేహ నివృత్తి, నాలుగవది ఊహించడం.
రెండవది భాగస్వామ్య బోధన. 3 లేదా 4 విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి ఉమ్మడి లక్షణ సాధనకు పాటుపడతారు. తోటి వారితో చర్చించడం, కలిసి ఆలోచించడం, భావాలను వ్యక్తపరచడం ద్వారా ఒకరినొకరు సహకరించుకుంటూ అభ్యసిస్తారు. దీన్నే భాగస్వామ్య అభ్యాసనం అంటారు. బ్రూనర్ బోధనా సిద్ధాంతం. బ్రూనర్ శిక్షణా సిద్ధాంతం. బ్రూనర్ ఆవిష్కరించిన అభ్యాసన సిద్ధాంతం. అమెరికాకు చెందిన జెరోమ్ బ్రూనర్ ప్రవర్తన వాదాన్ని వ్యతిరేకించి నిర్ణయాత్మక వాదాన్ని అనుసరించి తన ఆవిష్కరణ అభ్యాసాన్ని సిద్ధాంతాన్ని ప్రకటించారు. బ్రూనర్ రచించిన ముఖ్యమైన గ్రంథం ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ గ్రంథాన్ని పాఠ్య ప్రణాళిక రచన, బోధనా కార్యక్రమాలకు మూలం అయ్యింది. బ్రూనర్ బోధనా సిద్ధాంతం యొక్క ముఖ్య భావనలు: ఏ విషయం మూలమైనా, ఏ వయసులో వారికైనా, ఏ వికాస దశలోనైనా ఏదో ఒక రూపంలో వారికి అర్థమయ్యే విధంగా నేర్పించవచ్చు అంటారు. అనగా అభ్యాసనాన్ని పరిపక్వతతో సంబంధం లేదు అంటారు. నోట్: ఫియాస్ స్ఫూర్తి పొందినప్పటికీ పరిపక్వత్వ విషయంలో వీరిని వ్యతిరేకించారు. వ్యక్తితో ఉండే అస్థిత కృత్యాలం అభ్యాసనానికి ప్రధాన అంశాలుగా భావిస్తారు. బోధన విషయంలో కంటే బోధన పరిస్థితికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థి స్వయం అభ్యాసనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడు మరియు సలహాదారుడుగా విషయ నిర్మాణాన్ని చేసే వ్యక్తి మాత్రమే ఉండాలని అభిప్రాయపడ్డాడు. అభ్యాసన ప్రక్రియ విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్న విషయం పట్ల దృష్టి సారించాలి, అంతేకాని అభ్యాసనం అంశాల పట్ల కాదు అని బ్రూనర్ అభిప్రాయపడ్డారు. అలాగే అభ్యాసనాలని ఉపాధ్యాయుడు వరుస క్రమంలో అమర్చి తన స్వంత ప్రయత్నం ద్వారా విద్యార్థి విషయ జ్ఞానాన్ని పొందేలా చేసినట్లయితే తన అభ్యసించిన జ్ఞానము ఎక్కువ కాలం ధారణలో ఉంటుందని పేర్కొన్నాడు. దీనినే బ్రూనర్ ఆవిష్కరణ అభ్యాసనం అన్నారు. ఈ ఆవిష్కరణ అభ్యాసనము ప్రతి విద్యార్థిని ఒక శాస్త్రవేత్తను ఆవిష్కరిస్తుందని, ఇది చేయడం ద్వారా అభ్యాసనకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వారిలో విశ్లేషణాత్మక ఆలోచన అభివృద్ధి చెందుతుందని భావించారు. అభ్యాసకులకు శక్తిని మించిన కృత్యములకు ఇవ్వకుండా ఈ ఆవిష్కరణ అభ్యాసనం ప్రతి విద్యార్థిని ఒక శాస్త్రవేత్తగా ఆవిష్కరిస్తుందని, ఇది చేయటం ద్వారా అభ్యాసనకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వారిలో విశ్లేషణాత్మక ఆలోచనలు అభివృద్ధి చెందుతాయని భావించారు. అభ్యాసకులకు శక్తిని మించిన కృత్యములను ఇవ్వకుండా వారి శక్తి సామర్థ్యాలను తగిన రీతిలో సాధించగలిగిన లక్ష్యాలను మాత్రమే ఎంపిక చేసి వాటిని పిల్లవాడు చేరుకునేలా చేయగలగాలని, లక్ష్య శిఖరిపై అడుగులు పడ్డప్పుడే పండగ అని భావనతో పిల్లలు రేకెత్తించాలని పేర్కొన్నారు. వీరు అభ్యాసనంలో అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంతర్గత ప్రేరణ మాత్రమే దీర్ఘకాల ప్రగతికి పదం వైపు అభ్యాసకుడికి తీసుకుపోతుంది అని భావించారు. విషయం పట్ల ఉత్సుకత, అన్వేషణ, సమస్య పరిష్కారములు అంతర్గత ప్రేరకాలుగా పనిచేస్తాయని తెలిపారు. బ్రూనర్ ప్రకారం బోధన అందించు క్రమంలో సోపానాలు: మొదటిది సంసిద్ధత లేదా సంసహం లేదా సంసిద్ధత, విషయం నిర్మాణం. మూడవది వరుస క్రమం, బోధనా క్రమం. నాలుగవది పునర్బలనం, సంసన్నత. బోధనలో మొట్టమొదటిగా చేయవలసినది విద్యార్థుల మానసికంగా సంసిద్ధులను చేయుట. విద్యార్థులను పూర్వ అనుభవాలతో ఆసక్తులను తెలుసుకుంటూ చిన్న చిన్న ప్రశ్నలతో వారిలో అభ్యాసనం పట్ల ఆసక్తిని, కుతూహలాన్ని కలిగించాలి. నోట్: హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాలు. మొదటిది సంసాహము. థోరన్ డైక్ అభ్యాసన నియమాలలో మొదటి నియమం సంసిద్ధతా నియమం, విషయం నిర్మాణం. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధించే విషయాన్ని నిర్మాణం చేసుకోవాలని,
కాలం సరళంగా, అన్వేషణాత్మకంగా, తీవ్రంగా ఉండాలని, అది విద్యార్థులకి తెలిసిన దాని నుండి తెలియని దానికి మరియు సులభం నుండి కఠినంకు అనే సూత్రంకి ఆధారంగా ఉండాలని తెలిపారు. అప్పుడు మాత్రమే విద్యార్థులతో ఆ విషయానికి సంబంధించిన మౌలిక భావనలు ఏర్పడతాయి, విషయం అవగాహన అవుతుంది అని అన్నారు. బోధనా క్రమము, వరుస క్రమము. విద్యార్థులు నేర్పవలసిన విషయాన్ని ఉపాధ్యాయుడు ఒక వరుస క్రమంలో పేర్చుకొని దశల వారీగా మూడు క్రమ శ్రేణుల్లో పద్ధతుల్లో అందించాలి అన్నారు. అవి నటన పద్ధతి, అభినయ పద్ధతి, యాక్టివిటీ బేస్డ్. 2 చిత్రపట పద్ధతి, ఇమేజ్ బేస్డ్. 3వది ప్రతీకాత్మక పద్ధతి, సింబాలిక్ బేస్డ్. నటనా పద్ధతి ప్రాథమిక స్థాయిలో ఆట పాటలతో ప్రాధాన్యతను ఇచ్చే ఏ విషయమునైనా నాటకీకరణంతో కానీ, అభినయంతో కానీ, కృత్యాధారణంగా గాని బోధించాలి. ఈ దశలో పిల్లవాడు మూర్త ఆలోచన మాత్రమే ఉంటాయి కనుక ఈ పద్ధతిలో బోధించే విషయాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. వృత్తి పనులు. చిత్రపట పద్ధతి. కొంత వయసులో వచ్చిన తరువాత చిత్రపట పద్ధతిని ఉపయోగించవచ్చు. అనగా చిత్రాలను, పటాలను, మ్యాప్లను, చార్ట్లను ఉపయోగించి విషయం అర్థం అయ్యే విధంగా శిశువుకు బోధించడం. ఆకాంక్షలు, రేఖాంశాలు పాఠం. ప్రతీకాత్మక పద్ధతి, సంకేత పద్ధతి. అమూర్తలు ఆలోచనలు అభివృద్ధి చెందడం దశలో విషయమును ప్రతీకాత్మక సాంకేతిక పద్ధతుల్లో బోధించాలి. అనగా గుర్తులు, సంకేతాలు, సూత్రాలు, నియమాలు ఆధారంగా అభ్యాసనములకు అనుప్రాయుక్తంగా వివిధ సన్నివేశాలకు అన్వయిస్తూ బోధించాలి. ఈ దశలో భాషాభివృద్ధి బాగా జరిగి ఉంటుంది కనుక విద్యార్థులు విషయమును సులువుగా శబ్దీ రూపంలో అర్థం చేసుకోగలుగుతారు. బీజగణిత సమస్యలు. పునర్బలనం అనేది ప్రవర్తనను బలపరిచే ఒక సహజ ఉద్దీపన. అయితే బ్రూనర్ అభ్యాసకుని సంతృప్తి ప్రేరణలనే పునర్బలనాలు పనిచేస్తాయని భావించారు. సమస్యలను పరిష్కరించడాన్ని తృప్తి, ఒక నూతన విషయాన్ని నేర్చుకున్నారనే ఆనందం విద్యార్థి నిజమైన ప్రేరణ కలిగిస్తుందని, ఆ అంతర్గత ప్రేరణ విద్యార్థిని అభినందిస్తారని, అభివృద్ధి చేస్తుందని బ్రూనర్ అభిప్రాయపడ్డారు. ఇన్స్టిట్యూషనల్ స్కాఫోల్డింగ్. బ్రూనర్ ఇన్స్టిట్యూషనల్ స్కాఫోల్డింగ్ అనే మాటను తన సిద్ధాంతంలో ఉపయోగించారు. ఇన్స్టిట్యూషనల్ స్కాఫోల్డింగ్ అనగా ఆవిష్కరణ అభ్యాసనంలో భాగంగా సూచనలు కూడిన మార్గదర్శకాన్ని పిల్లలను, ఉపాధ్యాయులను అందించాలి. సమస్య పరిష్కారం విద్యార్థికి తగిన సలహాలు ఇవ్వాలి. ఒక వృత్తిగా బోధన. ఉపాధ్యాయ వృత్తి ఆధునిక పరిభాషలో ఒక ఉద్యోగమే అయినప్పటికీ దాని విస్తృత చాలా ఎక్కువ, దాని ప్రభావం కూడా ఎక్కువే. మిగిలిన వృత్తులన్నీ ప్రజలకు సేవలందిస్తున్నాయి కానీ ఉపాధ్యాయుడు సేవలు అందించేవారికి సేవ అందిస్తున్నాడు. సమాజంలో అందరినీ మంచి సేవలు అందాలి అంటే ఆ సేవలు అందించేవారు సరైన వారై ఉండాలి. వారే ఉపాధ్యాయులు. ఏ దేశమైనా ఆ దేశంలో ఉపాధ్యాయుల స్థాయి కంటే గొప్ప ఉండదు కాబట్టి గొప్ప ఉపాధ్యాయులే గొప్ప తరాన్ని తయారు చేయగలుగుతారు. విషయాన్ని పరిజ్ఞానంతో పాటు జీవన విలువలను నేర్పేవాడే గొప్ప ఉపాధ్యాయుడు. కాబట్టి విద్య అనేది జీవించడానికి, జీవితానికి కూడా. ఉపాధ్యాయుడు వ్యక్తిగత జీవనానికి, అతని వృత్తికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది. వృత్తిలో ఎంత మంచి నైపుణ్యం ఉన్నా మంచి నైతిక విలువలు లేని ఉపాధ్యాయుడు గొప్ప తరాన్ని సృష్టించలేడు. కాబట్టి విద్యారంగం అనేది ఉపాధ్యాయుడే. బోధన, టీచింగ్. బోధన నిర్వచనాలు. అనుభవజ్ఞుడైన వ్యక్తి ఒక నుంచి అనుభవం లేని వ్యక్తికి విద్యను ఆపాదించి వారి మధ్య చక్కటి అన్వోలమైన సంబంధం ఏర్పడటమే బోధన. హెచ్.సి. మోరిసన్. తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య నిర్దిష్ట కృత్యాల ద్వారా జరిగే పరస్పర సంభాషణమే బోధన. ఎడ్మండ్ అమెర్సన్.
విద్యార్థిని అభివృద్ధి కోసం ఉపాధ్యాయుడు చేయవలసిన పని లేదా కృత్యమే బోధన. అభ్యాసనాన్ని ప్రోత్సహించే ప్రక్రియ బోధన. ఫెల్స్ జీ బోధనను కృత్యాలు సమ్మేళనమని భావించారు. అతడి ఉపాధ్యాయులు కృత్యాలైన వ్యాఖ్యానించడం, నిగాత్మకతం ప్రశ్నించడం, ప్రేరణ కల్పించడం, తరగతిలో హాజరు వేయించడం, అన్ని రకాల విద్యా విషయక పనులు జాబితా, రిజిస్టర్, పిల్లల అభివృద్ధి, వారికి సంబంధించిన సమాచారంగా వర్ణించారు. బోధనలు కొన్ని నైతికపర కృత్యాలను, అభ్యాసనను పెంపొందించడానికి ఏర్పాటు చేసినవి. బోధన ఒక ఔన్నత్యం గల వృత్తి. వృత్తి అనే పదానికి సమానమైన పోలిక గల పదాలు కులవృత్తి, ఉద్యోగం, పని వరుస ఇలా ఎన్నో ఉంటాయి. వృత్తి అంటే దీర్ఘకాలం, ఎన్నో సంవత్సరాలు ప్రయాసతో కూడిన తయారీ, ఉన్నత స్థాయికి చేరాలనే తపన, ప్రజల శ్రేయస్సు కోసం కార్యోన్ముఖులవ్వడం, నైతిక విలువల పట్ల నిశ్శబ్దంతో ఉండడం. ఉపాధ్యాయుడు ఇలా దీర్ఘకాలం తయారీకి సంసిద్ధుడవ్వాలి. ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసనాన్ని కొనసాగిస్తూ తనలో సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. ఇలా అన్ని రకాల నైతిక, మతపర విలువల పట్ల నిశ్శబ్దతను కలిగి ఉండి ప్రజ్ఞాసేవ కోసం సమర్పితం చేయగలగాలి. బోధనా వృత్తిని ఆంగ్లంలో ఒకేషన్ అంటారు. దీన్ని లాటిన్ పదం ఒకేర్ నుంచి వచ్చింది. అంటే టు కాల్ అని అర్థం. అంటే ఇది ఒక పిలుపు వంటిది. అభ్యాసకుడిని సంపూర్ణంగా మార్పు చేయడానికి సంకల్పబద్ధమైనవాడు ఉపాధ్యాయుడు జీవిత పర్యంతం నిశ్శబ్దత, సంవత్సరాల కొద్దీ నాణ్యత గల బోధన చెయ్యాలి. బోధనకు జీవితానికి ముడిపెట్టకూడదు. బోధనను అమితంగా ప్రేమించినట్లయితే బోధన ఒక స్ఫూర్తినిచ్చి ఆత్మ సంతృప్తిని ఇచ్చేదిగా ఉంటుంది. బోధన ఒక కళ, దర్పణంగా, వినూత్నంగా ఉండేది. ముఖ్యంగా కళ ఆత్మనివేదన. ఉపాధ్యాయుడు సందర్భానుసారంగా తనకంటూ ఒక పద్ధతిని ఏర్పాటు చేసుకోవాలి. ఉపాధ్యాయుడు మూర్తిమత్వం, అనుభవం, సామర్థ్యాలపై అధ్యాపకులు కళా నైపుణ్యం బహిర్గతం అవుతాయి. బోధన శాస్త్రీయమవుతుంది. పరిశోధన ఆధారంగా బోధన ప్రక్రియలను అవలంబిస్తారు. అలాగే విద్యార్థి అభ్యాసనకు దోహదపడేలా చేస్తారు. ఉపాధ్యాయుడు చెప్పటే ప్రకారం కృత్యం విద్యార్థిలో కోరిన మార్పును తీసుకురాగలదని నమ్మకంగా చెప్పలేము. అయినప్పటికీ కొన్ని సాధారణ నియమాలను, సూత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. బోధన నియమానుసారమైనది. బోధన కొన్ని నైతికతను పాటించి వాటిని బోధనలో ఇమడ్చి విద్యార్థులకు అందించాలి. బోధనా నియమాలు నైతిక విలువలను పరీక్షించి సరైన దారిలో పెట్టగల సామర్థ్యం ఉపాధ్యాయులకు ఉంది. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దాలి. బాధ్యత ఉపాధ్యాయులదే. ఆ వృత్తిలో దానిని పాటించాల్సిన ఉంది. బోధనా సోపానాలు. బోధన పూర్వ సోపానం. రెండవది బోధనాభ్యాసాన్ని ప్రక్రియ సోపానం. బోధనాంతర సోపానం. పునఃపుష్టి, ఫీడ్బ్యాక్. బోధన ప్రక్రియను ప్రధానంగా 3 సోపానాలుగా చెప్పవచ్చు. బోధన పూర్వ సోపానం. ఉపాధ్యాయుడు ఆ పాఠ్యాంశానికి సంబంధించిన సామగ్రి, ఇతర అంశాలను సమకూర్చుకొనుకు సంసిద్ధంగా చేసుకోవడం. బోధనాభ్యాసన ప్రక్రియ సోపానం. ఈ సోపానంలో ఉపాధ్యాయుడు విద్యార్థికి మధ్య తరగతి గదిలో జరిగే ప్రక్రియ. అన్ని అంశాలు ఈ సోపానంలో పరిగణలోకి తీసుకుంటారు. ఉపాధ్యాయుడు ప్రేరణ మొదలు చివరి దశ పరిపుష్టి
రికాప్సులేషన్ వరకు జరిగే ప్రక్రియ. బోధనాంతర సోపానం. పాఠ్యాంశం పూర్తి అయిన తరువాత ఉపాధ్యాయులు విద్యార్థులు అభ్యాసానికి సంబంధించి ఇతర అభ్యాసనలు బోధనా ప్రక్రియ అనంతర ఎలాంటి విషయాలని వారు గమనిస్తారు. విద్యార్థులలో సంభవించే ప్రవర్తనకు సంబంధించిన అంశాలు. బోధనకు సంబంధించిన మార్పులను ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలనే అంశాలు కూడా ఈ సోపానం కింద పరిగణించవచ్చు. 21వ శతాబ్దం బోధనా నైపుణ్యాలు. ఉపాధ్యాయుడు 21వ శతాబ్దంలో బోధించడానికి ఉండవలసిన నైపుణ్యాలు. ఉపాధ్యాయుడు 21వ శతాబ్దంలో బోధించడానికి ఉండవలసిన నైపుణ్యాలు. ఆలోచన రకాలు. సృజనాత్మకత, విమర్శాత్మకత, సమస్య పరిష్కార నిర్ణయాలు తీసుకోవడం. అభ్యాసన. పనిచేసే రకాలు. సమాచార ప్రసారం, సంయుక్తంగా పనిచేయడం, పనిచేయడానికి వాడే పనిముట్లు. సమాచారం ప్రసార సాంకేతికత, సమాచార అక్షరాస్యత. ప్రపంచంలో జీవించడానికి నైపుణ్యాలు. పౌరసత్వం, జీవిత్వం, వృత్తి, వ్యక్తిగత, సామాజిక బాధ్యత. ఈ నైపుణ్యాలు 4 రకాలుగా వర్గీకరించడం జరిగినది. మొదటిది అభ్యసించిన భావనలను ఆచరణలో పెట్టడం. రెండవది సంయుక్తంగా సమస్య చేయడం. సమాచార ప్రసార సాంకేతికతను అక్షరాస్యత, డిజిటల్ నెట్వర్క్స్లో అభ్యసించడం. నాలుగవది అభ్యసన వాతావరణం. ఉపాధ్యాయుడు ఈ నైపుణ్యాలను తమలో పెంపొందించుకొని విద్యార్థులకు కావాల్సిన జీవిత నైపుణ్యాలు, భాషా నైపుణ్యాలు, ఆరోగ్య సంబంధిత సమాచార ప్రసార అక్షరాస్యత మొదలైన నైపుణ్యాలను విద్యార్థులలో పెంపొందించాలి. సూక్ష్మ బోధన. ఉపాధ్యాయుడు శిక్షణ పద్ధతుల్లో ఒకటి సూక్ష్మ బోధన. ఛాత్రోపాధ్యాయులకు వాస్తవాన్ని పోలిన వాతావరణంలో బోధన. చిన్ని సమూహంలో 8 నుండి 10 ఛాత్రోపాధ్యాయులు తక్కువ సమయం 6 నుండి 8 నిమిషాల్లో ఒక్కొక్క నైపుణ్యం ఒక్కొక్కసారి లేదా అన్ని నైపుణ్యాలు కలగలిపి ఒక చిన్న భావనను పాఠ్యాంశంగా ఎన్నుకొని బోధన చేయడం. దానిని వీడియో ద్వారా రికార్డ్ చేసి వారికి బోధనపై తనతోటి విద్యార్థులతోటి ఉపాధ్యాయుడు పునఃపుష్టి ఇవ్వడం. బోధన లోపాలంటే కావాల్సిన మార్పును చేసే తిరిగి ఆ పాఠ్య ప్రణాళికను తయారు చేసి తిరిగి బోధించడం జరుగుతుంది. అలా సుమారు 36 నిమిషాల పాటు 2 లేదా అంతకంటే ఎక్కువ దశలలో ఒక సూక్ష్మ బోధన కొనసాగుతుంది. ఇలా బోధనకు సంబంధించిన నైపుణ్యాలను సముపార్జించుకునేటట్లు సూక్ష్మ బోధన ద్వారా శిక్షణను ఇస్తారు. సూక్ష్మ బోధన చక్రం. మొదటిది ప్రణాళిక, రెండవది బోధన, మూడవది పరిపుష్టి, నాలుగవది ప్రణాళిక, ఐదవది తిరిగి బోధన, ఆరవది తిరిగి పరిపుష్టి. సూక్ష్మ బోధన. ఛాత్రోపాధ్యాయులు తమ బోధన సిద్ధాంతంగా పాఠ్యాంశాలలో నేర్చుకుంటారు. వివిధ నైపుణ్యాన్ని సూక్ష్మ బోధన నేర్చుకుంటారు. ఉదాహరణకు పాఠ్యాంశ పరిచయం, ఉదాహరణ సహిత వివరించడం, ఉద్దీపనలు, మార్పు, పునర్బలనం, విద్యార్థులను పాల్గొనేటట్లు ప్రోత్సహించడం, చర్చ, ఉపన్యాసం ప్రదర్శించడం, నల్లబల్ల వాడడం, తరగతి గదిని పర్యవేక్షించడం మొదలగునవి. సూక్ష్మ బోధన ఆలోచన చేయడం ఎంతో కష్టతరమైన అంశం. ప్రపంచంలో ఎక్కువ మంది ఆలోచన చేయకుండా తప్పించుకొని ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎల్ డ్యూడ్లీ. ఆలోచనయుత జ్ఞాపకాలు ఆధారంగా పరిగణించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, సాక్షాత్కారం, ఆలోచన ప్రక్రియ పరిగణనలోకి తీసుకోవడాన్ని ప్రతిబింబం అంటారు. ఒక పాఠ్యాంశాన్ని ఊహాజనితంగా అర్థం చేసుకోవాలనే అంగీకార యోజనంగా సరైన సంబంధాలతో చూసేటట్లు చేయడానికి పరిగణలోకి తీసుకోవడం అంటారు. విషయాన్ని పదే పదే ఆలోచించడం, స్వయం ఆలోచన గుణాలపై గుర్తులు ఉన్న అనుభవాలపై ఆత్మ పరీక్ష చేయడం, భావాల పట్ల ఉన్నత ప్రీతి లేదా ఆత్మ
శోధన పట్ల సమ్మితం కలిగి ఉండటం పర్యాలోచన. ఉపాధ్యాయుడు కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు, బాధాకర సంఘటన తటస్థపడినప్పుడు, వెంటనే ఒక అనుభవం నుంచి బయటకు రాగలిగినప్పుడు మొదలయ్యేది ప్రతిబింబ ఆలోచన, రిఫ్లెక్టివ్ థింకింగ్. తమ అనుభవాలను గురించి శోధించినప్పుడు, అనుభవాల ద్వారా నమ్మకాలు ఆధారంగా వచ్చి సరైన జ్ఞానాన్ని తమ నమ్మకాల ఆధారంగా అర్థాన్ని కనుక్కోవడం ద్వారా పర్యాలోచన ప్రారంభమవుతుంది. ఈ పర్యాలోచన వల్ల ఉపాధ్యాయులు దూరదృష్టితో తమలోని సామర్థ్యాల ద్వారా కృత్యాలను సరైన క్రమంలో ఏర్పాటు చేసే సమర్థత పెరుగుతుంది. వెబ్స్టర్ నిఘంటువు 1986. చాలామందికి పాఠ్యాలోచన అంటే అంతగా పనికిరాదని భావన ఉంటుంది. ఈ సందర్భంలో ఎన్నో ప్రశ్నలు ఉద్భవిస్తాయి. బోధన గురించి చేసే ప్రతి ఆలోచన పర్యాలోచన కాదు. ఏ ఉపాధ్యాయుడైనా తన అంశాలను, విలువలను ఆధారంగా చేసే పనిని ప్రశ్నించాడో, తమ నమ్మకాలను ఎప్పటికప్పుడు పరీక్షించుకోడో, అలాంటి వారు పర్యాలోచనతో కూడిన బోధన చేయనట్లే. అంతే, బోధన కేవలం బోధన పద్ధతిలో చేయడమే కానీ పర్యాలోచనతో కూడిన బోధన కాదని చెప్పవచ్చు. జాన్ డ్యూయీ 1933. సాధారణంగా వృత్తిపూర్వక స్థాయిలో ఛాత్రోపాధ్యాయులు బోధన గురించి కొన్ని అభిప్రాయాలు వారి అనుభవాల ఆధారంగా ఏర్పరచుకుంటారు. ఛాత్రోపాధ్యాయులు తమకున్న నమ్మకాలపై ఎన్నో ప్రశ్నలను, సమాధానాలను అధికారంగా ఉపాధ్యాయులుగా ఏ విధమైన లక్ష్యాలుంటాయో సమర్థవంతంగా బోధించగలరో నేర్చుకుంటారు. ఇలాంటి అనుభవాలపై పర్యాలోచన చేయడం వల్ల వారి వ్యక్తిగత ప్రపంచం గురించి విశ్లేషణ, అవగాహన చేసుకోగలరు. కానింగ్ 1991. ఈ పర్యాలోచన బోధన కావలసిన మధ్యగత మెడిటేషనల్ ప్రశ్నలను ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నల ద్వారా ఏం జరుగుతుందో ఊహించగలం, ఏదో పని చేస్తుందో, ఏది పని చేయదో అని విశ్లేషణ చేయగలం, ఇంకా ఏం చేయవచ్చో ఊహించగలగడం, చేసే ప్రణాళికను చేయాలనుకున్న దాన్ని సాధించిందో లేదో తెలుసుకోవచ్చు. వృత్తిపర అభివృద్ధి దశలు. భావన, వైద్యం, న్యాయం మొదలగునవి. వాటిలో పాటు బోధన కూడా సామాజిక బాధ్యతతో కూడిన ముఖ్యమైన వృత్తి. అందులో 1986 నాటి జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయ విద్యా అవసరాన్ని నొక్కి చెప్పింది. 1986 విద్యా విధానం ఉపాధ్యాయ విద్య నిరంతరం కొనసాగేదని గాను వృత్తిలో చేరుకోముందు శిక్షణ, వృత్తి ప్రవేశించినంతరం శిక్షణ అభివర్ణీయడం తేల్చింది. మారుతున్న ప్రజాభిప్రాయాలను, ప్రజా పరిసరాలతో, కోరికలతో నిరంతరం మారే విద్యా విధానం తన నిరంతరం ఉపాధ్యాయ విద్యా సాధనంతో రూపొందించబడినవేనని ఉపాధ్యాయుడు విద్యా కార్యక్రమాలు స్వభావం. విద్యార్థులు ఉపాధ్యాయ వృత్తి తెలుసుకొని వచ్చేవారు కొందరు. ఇంటర్ తరువాత అటు ఇంజనీరింగ్, ఇటు మెడిసిన్లలో సీటు రాక ఇష్టలేకపోతున్న పెద్దలు, తల్లిదండ్రుల సూచన మేరకు చేరిన వారు కొందరు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన ప్రాథమిక పాఠశాలల్లో బీఈడీ పూర్తి చేసిన ఉద్యోగ అవకాశం లేనందున వారు కూడా ఈడీ కోర్సులు చేరుతున్నారు. ఉపాధ్యాయ విద్యా కోర్సులు చాలా పవిత్రమైంది. ఎలాంటి ఆకారంలో లేని రాయి విగ్రహంగా మారేలా పనికిరాని చెట్టు మొద్దు పూజించబడిన విగ్రహంగా మారిందంటే గురువు, శిల్పి యొక్క ఆలోచన, శ్రమ ఫలితమే కదా. ప్రపంచానికి చదువు చెప్పిన భారతదేశం నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలలో బోధన చేసి ప్రపంచ ఖ్యాతిని పొందినవి. ప్రపంచంలో మొత్తం వసుదైక కుటుంబం అని విద్యార్థులకు చెప్పడం వల్ల, దేశంలో ప్రతి రాజు తన రాజ్యం గురించి ఆలోచించడం వల్ల వ్యాపార నిమిత్తం ఇక్కడ నుండి
వచ్చిన వారు దేశాన్ని కొన్ని వందల ఏళ్లు పరిపాలించారు. అదే ఆలోచించడం మీకు లభించిన ప్రతి విద్యార్థి బలమైన శక్తి ఎదగాలి. అందుకు ఉపాధ్యాయులకు కాబోయే మీ శ్రద్ధ ఉండాలి తెలపాలి. సమైక్య భారతావనిని నిర్మించాలి. మన దేశభక్తి ఉండాలి. ప్రజాస్వామ్యం, ఔన్నత్యం, సంస్కృతిపై అపారమైన నమ్మకం, విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి భారతీయుడు సమస్య గౌరవం, చట్టం ఉండాలి. భాషలు వేరైనా, వేషధారణ వేరైనా భావం ఒక్కటేనని ఉండాలి. గురువు అంటే గురుతర బాధ్యత గల్లవాడుగా భావించాలి. పరిధి నిరంతరం ఉపాధ్యాయ విద్యా సాధనకు వివిధ కార్యక్రమాలు అమలులో ఉన్నాయి. వివిధ దశలలో ఉపాధ్యాయ శిక్షణతో మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలకు చాలా తేడాలున్నాయి. దేశవ్యాప్తంగా సాధారణంగా విద్యాక్రమం ఒక్కటే అయినప్పుడు మన రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ఇంటర్మీడియట్ విద్య, ఉన్నత డిగ్రీల విద్య అనే వివిధ దశలను అనుసరిస్తున్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీ బోధించే వారికి తగిన శిక్షణ కార్యక్రమాలు లేవు. వివిధ స్థాయిలను అనుసరించి విద్యార్థులను అర్హతలను బట్టి వివిధ శిక్షణ సంస్థలను సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. ఈ విధంగా నిరంతరంగా అనుసరిస్తున్న వివిధ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు 2 రకాలుగా పేర్కొనవచ్చు. అవి వృత్తిపూర్వక విద్యా కార్యక్రమాలు, ప్రీ సర్వీస్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. రెండవది వృత్యాంతర విద్యా కార్యక్రమాలు, ఇన్ సర్వీస్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. వృత్తిపూర్వక విద్యా కార్యక్రమాలు సాధారణ విద్య. వివిధ దశలలో వారు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడానికి ముందే వివిధ దశలలో పొందే ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలను వృత్తిపూర్వక విద్యా కార్యక్రమాలు అంటారు. ఈ కార్యక్రమాలు సాధారణంగా వివిధ దశలలో బాలలను బోధించడానికి కావాల్సిన పట్టిమను, నైపుణ్యాన్ని పెంపొందించే ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు. సాధారణ విద్య దశలను బట్టి అవి వివిధ రకాలు. పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు, ప్రీ ప్రైమరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. పూర్వ ప్రాథమిక విద్యకు సరిపడే శిక్షణతో ఉంటే మాంటిసోరీ, కిండర్ గార్డెన్, నర్సరీ లాంటి శిక్షణ కేంద్రాలు హైదరాబాద్ లాంటి నగరాలలో నెలకొల్పడమైనది. కోర్సులు వ్యవధి 1 సంవత్సరం. ఈ శిక్షణ విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా తత్సమానమైన అర్హత ఉండాలి. డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ మొదలైన కోర్సులు ఈ కోవకు చెందినవి. మన రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలలో ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేశారు. ఇవి కూడా ఈసీఈ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందులోనే ఆంగ్ల భాషను ప్రవేశపెట్టినందువల్ల ఎల్కేజీ, యూకేజీల వలె అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అంగన్వాడీ బోధకులు కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాథమిక ఎలిమెంటరీ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు, ప్రైమరీ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. ప్రాథమిక విద్యా బోధన శిక్షణతో జిల్లా విద్యా శిక్షణ సంస్థల డైట్ను చేపట్టాయి. ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ సంస్థలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. డైట్లలో 2 సంవత్సరాలు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల ద్వారా ప్రాథమిక ఎలిమెంటరీ ఉపాధ్యాయ శిక్షణ ఇస్తారు. మన రాష్ట్రంలో ప్రైమరీ పాఠశాలలో చదివి 5 నుంచి 13 సంవత్సరాల వయసు విద్యార్థులను 1 నుంచి 8వ తరగతుల విద్యా బోధన చేసే ఉపాధ్యాయులకు ఈ శిక్షణ యోగ్యమయ్యింది. 2017 నుంచి 19 వరకు డిఈఐడి బ్యాచ్ల వారికి రాష్ట్రంలో ప్రతి డైట్ 50 సీట్లు ఆంగ్ల మీడియం పెడుతున్నది. కొన్ని ప్రైవేటు కళాశాలల్లో కూడా ఆంగ్ల మీడియం ప్రవేశపెడుతున్నారు. సెకండరీ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమము, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్ బీఈడి. సెకండరీ ఉపాధ్యాయ శిక్షణ మాధ్యమిక పాఠశాలల్లో చదివే 14 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లలు 9-10 తరగతుల విద్యాబోధన జరిపే ఉపాధ్యాయులకు ఇస్తున్నారు. ఐఏఎస్ఈలు, సిటిఈలు
బీఈడి కళాశాలలో బోధించే 2 సంవత్సరాల బీఈడి కోర్సులు విద్యార్హత బ్యాచిలర్ డిగ్రీ. సంస్థాకోన్నత ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఇన్ స్పెషల్ సబ్జెక్ట్స్ ఐఏఎస్ఈ సిటిఈ బీఏడి డైట్ కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లోనూ బీఏడి విభాగాల్లోనూ పనిచేసేందుకు తగినంత అర్హతలు సాధించుకోవడం కోసం ఈ శిక్షణ అవసరం. విద్యార్హత బీఏడి అయితే కోర్సు వ్యవధి 2 సంవత్సరాలు. ప్రత్యేక సబ్జెక్టులలో ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇన్ స్పెషల్ సబ్జెక్ట్స్. ప్రత్యేక సబ్జెక్టులైన భాషలు, శారీరక విద్య, కుట్టుపని, కళలు, మ్యూజిక్ మొదలగున వాటిని బోధనకు ప్రత్యేక శిక్షణనిచ్చే తెలుగు, హిందీ పండిట్ కాలేజీలు, పెన్ ఆర్ట్స్ కాలేజీలు, మ్యూజిక్ కళాశాలలు ఆ కార్యక్రమాలని అందిస్తున్నాయి. ఇవి ఆయా ప్రత్యేక సబ్జెక్టులలో బోధనకు కావాల్సిన శిక్షణనిస్తాయి. డిప్లొమా ఇన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్, విజువల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కూడా ఈ కొలవలో చెందినవే. ప్రత్యేక ఉపాధ్యాయుని విద్యా కార్యక్రమాలు స్పెషల్ టీచింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ప్రత్యేక అవసరాల విద్యా బోధన కార్యక్రమం నిర్వహిస్తుండడానికి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వేతర నిస్వంత సంస్థలు ప్రత్యేక ఉపాధ్యాయులకు తయారు చేయడానికి అనేక ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు స్థాపించడమైనది. వాటి ద్వారా 1 సంవత్సరం డిప్లొమా కోర్సు, 3 సంవత్సరాల డిగ్రీ కోర్సు, 1 సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, మాస్టర్ డిగ్రీ కోర్సులు నిర్వహించే ప్రత్యేక ఉపాధ్యాయులను తయారు చేస్తున్నారు. అందులో అఖిల భారత భాషణ శ్రవణ సంస్థ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియరింగ్ మైసూర్, మొదటిది ఆలియా, వర్జింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హియరింగ్ హ్యాండిక్యాప్, ముంబై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది విజువలీ హ్యాండిక్యాప్డ్, శారీరక వైకల్యత గలవారి కోసం నిర్దేశించిన జాతీయ సంస్థ కోల్కతా, బుద్ధి వైకల్యత గలవారి కోసం నిర్దేశించిన జాతీయ సంస్థ సికింద్రాబాద్ను ముఖ్యమైనవి. బోధ్ విశ్వవిద్యాలయం, మధ్యప్రదేశ్ వారు ప్రత్యేక ఉపాధ్యాయులు దూర విద్య ద్వారా కూడా తయారు చేస్తున్నారు. పై కోర్సులో అవసరమైన విద్యను ప్రణాళికను భారత పునర్వాస మండలి రీహాబిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తయారు చేయడమే కాకుండా అన్ని సంస్థలను గుర్తింపుస్తుంది. వృత్యాంతర ఉపాధ్యాయ కార్యక్రమ ఉద్దేశం వివిధ కమిషన్లు, ఆచరణలు మరియు సూచనలు. ఇన్ సర్వీస్ టీచర్ ప్రోగ్రామ్ పర్పస్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ వేరియస్ కమిషన్స్ అండ్ రికమెండేషన్స్. ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ విద్యారంగంలోనూ నూతన పోకడలను ఏర్పాటుకప్పుడు తెలుసుకోవాలి. బోధనాభ్యసన ప్రక్రియ ఎదుర్కొన్నప్పుడు సమస్యలను పరిష్కరించుకోవడానికి తాను నిత్యం అభ్యాసను కొనసాగించాలి. ఒకడు ఉపాధ్యాయుడు విద్యార్థులకు సక్రమంగా బోధించాలి అంటే తన నిత్యం పాఠనం చేయాలి. అప్పుడే వృత్తికి న్యాయం చేయగలడు. వెలుగుతున్న దీపము కదా మరో దీపాన్ని వెలిగించగలదు. అందుకే అభ్యాసనం ఒకటి నిరంతర ప్రక్రియ ఉద్దేశం. ఉపాధ్యాయ వృత్తికి రాకముందు శిక్షణ కళాశాలలో చేసిన బోధన తనకు ఉత్తీర్ణత పొందడానికి ఉపయోగపడుతుంది. ఛాత్రోపాధ్యాయులు నిజమైన ఉపాధ్యాయులుగా నియామకం పొందిన నాటి నుండి నిరంతరం విద్యా రంగాల్లో వచ్చే మార్పులను, శిక్షణతో వచ్చే నూతన పోకడలు, సాంకేతిక పరిజ్ఞానం, సమాజం ఆశిస్తున్న విద్యపై సంపూర్ణ పట్టు కలిగి ఉండాలి. అందుకే వృత్యంతర ఉపాధ్యాయ విద్యా బడలియురాలన్నవి. జాతీయ విద్యా విధానం ఎన్పిఈ 1986 విద్యాంతర శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఎప్పుడో శిక్షణ కళాశాలలో చేసిన ప్రాక్టికల్ బోధన మార్పు చేర్పులు సహజం. విద్యార్థులకు పాఠ్యాంశాలను సులభంగా చెప్పడానికి కదా నిరంతర ప్రణాళికలు, బోధనోపకరణాలు, శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడమైనది. ఉపాధ్యాయులు తమ బోధన నైపుణ్యాలు పెంచుకోవడానికి వృత్యాంతర శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఎంటీఓపీ, పిఎంఓఎస్టీ, ఎస్ఓపిటీల ద్వారా ఎస్సీఆర్టీ అనేక మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా నూతన విద్యా విధానం కొరకు
అభిప్రాయాన్ని రేడియోలు, టీవీ, దినపత్రిక ద్వారా నాటి ప్రధాన రాజీవ్ గాంధీ వారి కాలంలో 1986 జాతీయ విద్యా విధానంలో వృత్యాంతర శిక్షణలు ఎక్కువయ్యాయి. 1986 తర్వాతనే వృత్యాంతర శిక్షణలు ప్రారంభమైనాయి అనవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో 6 సూత్రాలు మండలాధికారులు, డైట్ ఉపన్యాసకులకు రాష్ట్ర స్థాయి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇవి దీర్ఘకాలంగా 23, 15, 12, 10 రోజులు, స్వల్పకాలంగా 5 నుండి 3 రోజులు కోర్సు ఉండేది. ఇవి కాక వర్క్షాపులు, సెమినార్లు, ఉపాధ్యాయ సమావేశాలు కూడా ఉపాధ్యాయుల నైపుణ్యాన్ని పెంచాయి. బ్రిటిష్ వారి ఆర్థిక సమయంలో ODA ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా కృత్యధార పద్ధతి ప్రవేశపెట్టబడినది. ఉమ్మడి రాష్ట్రంలో ఫేజ్ 1, ఫేజ్ 2 కింద 1984, 1995 వరకు APPEP ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నడిచింది. ప్రపంచ బ్యాంక్ అప్పుతో DPEP డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ 1996 నుంచి 2003 వరకు జిల్లా ప్రాథమిక విద్యా పథకం ద్వారా ఉపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు, డైట్ ఉపన్యాసకులకు విద్యుత్తర శిక్షణ ఇవ్వడమైనది. DPEP ద్వారా సమగ్రంగా మండలి ప్రణాళికలు తయారు చేయడంలో ప్రజల భాగస్వామ్యం కూడా తీసుకోవడమైనది. QIP క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా భాష, గణితంపై ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడమైనది. CLAP క్లాప్ ద్వారా విద్యార్థులకు భాషపై నైపుణ్యం పెంచుకోవడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడమైనది. 2003 నుండి 2007 వరకు సర్వ శిక్షణ అభియాన్ ద్వారా ఉపాధ్యాయులకు విద్యాంతర శిక్షణ జరుగుతున్నది. పాఠ్యాంశాలు సమాదాయంలో ప్రతి నెల జరిగే కార్యక్రమాలు మండల స్థాయి ఉపాధ్యాయులకు, ప్రాథమిక స్థాయి ప్రధానోపాధ్యాయులకు, విషయవారీ ఉపాధ్యాయులకు శిక్షణలు జరుగుతున్నాయి. APPEPకు బ్రిటన్ ఉచితంగా ఇచ్చిన నిధులు, DPP ప్రపంచ బ్యాంకు నుండి తెచ్చుకున్న అప్పు నిధులు, సర్వశిక్ష అభియాన్కు భారతదేశపు నిధులు సద్వినియోగం చేశారు. 1986 నుండి నేటి వరకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణతో పాటు భావనలు, బోధనాభ్యాసన సామగ్రి, పాఠశాల మార్పునకు నిధులు, వంటగదులకు, పాఠశాలకు కాంపౌండ్లకు కోసం ఉపాధ్యాయులు నియామకానికి, ఉపాధ్యాయ శిక్షణలకు నిధులు కట్టేయించారు. ప్రస్తుతం సర్వశిక్ష అభియాన్, మాధ్యమిక శిక్ష అభియాన్, మధ్యాహ్న భోజన పథకం వేరువేరుగా నడుస్తున్నాయి. ఈ మూడిటిని ఒకే గొడుగు కిందకి తెచ్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కమిషన్లు, ఆచరణ మరియు సిఫారసులు. ప్రాక్టీస్ ఫర్ వేరియస్ కమిషన్స్ అండ్ రికమెండేషన్స్. భారతదేశంలో ఉపాధ్యాయ విద్య బ్రిటిష్ కాలం కంటే ముందే ఉండేది. ప్రపంచఖ్యాతంగాను విశ్వవిద్యాలయాల్లో 60 రకాల విషయాంశాలు బోధించేవారంట. కాలానుగుణంగా విదేశీయ పాలన వల్ల ముస్లింలు, యూరోపియన్లు, ఆంగ్లేయుల ప్రభావం దేశంలో ఉంది. ఇక్కడ ప్రజలు వివాహం చేసుకొని మత మార్పిడి చేశారు. స్వతంత్రం వచ్చే వరకు పాఠశాలలు, విద్యాలయాలు దేశం కోసం, బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందడం కోసం అటు అధ్యాపకులు, విద్యార్థులు శ్రమించారు. కమిషన్లు, సిఫారసులు. రికమెండేషన్స్ అండ్ కమిషన్స్. CABE సిఫారసులు 1948 మే నెలలో సమావేశమయ్యారు. CABE కమిటీ ప్రతిపాదనలు. మొదటిది, అందరికీ కనీస జూనియర్ బేసిక్ విద్యనందించాలి. రాబోయే 10 ఏళ్ల కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 6 నుండి 10 సంవత్సరాల వయోపరిమితిలోని బాలబాలికలను ఉచితంగా, నిర్బంధంగా విద్యనందించాలి. మూడవది, ఉపాధ్యాయులు విద్యార్థులను నిష్పత్తి 1:40గా ఉండాలి. 4, అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పాఠశాలల బోధనలకు అవసరమైతే 2 షిఫ్టులుగా ఉపయోగించాలి. BG కేర్ కమిటీ సిఫారసులు.
స్థానిక సంస్థలను పాఠశాలను నిర్వహణలో బాధ్యతలుగా అప్పగించాలి. పాఠశాల తనిఖీలకు తగిన ఏర్పాట్లు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలలో పాఠశాలల నిర్వహణకై స్థానిక సంస్థలను ఆర్థిక సాయం చేయాలి. పాఠ్యపుస్తకాలు తయారీలో అధికారులు అనధికారులు సేవలను ఉపయోగించుకోవాలి. 5వది జిల్లా విద్యా బోర్డు ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదించాలి. సెకండరీ విద్యా కమిషన్ 1952-53. ఈ విద్యా కమిషన్ ముదలియర్ కమిషన్ అంటారు. ఈ కమిషన్ సిఫారసులు ప్రధానంగా సెకండరీ విద్యను అభివృద్ధి పరిమితమైనది. మొదటిది, పాఠశాల విద్యను విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసేది సెకండరీ విద్య అని తెలిపారు. 2వది, భావి భారత న్యాయకత్వాన్ని వివిధ వ్యవస్థ మార్గదర్శనం చేయాలి. 3వది, విద్యాక్షేత్రంలో అనుసరించే విద్యా ప్రణాళికలను భాషలను, గణితం, సాంఘిక శాస్త్రాలు, సామాన్య శాస్త్రాలు, కళలు, సంగీతం, చేతి పనులు, వ్యాయామాన్ని చేయించాలి. 4వది, బోధనతో ఆధునిక పద్ధతులు ఉపయోగించాలి. 5వది, శీల నిర్మాణానికి తగిన పాఠ్యాంశాలను ఎంపిక చేసి బోధించాలి. 6వది, పరీక్షా విధానాన్ని కూడా సంస్కరించి విద్యను సర్వతోముఖ వికాసాన్ని పరీక్షించే ఏర్పాటు చేయాలి. 7వది, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులకు నియమించి పాఠశాలలు నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చాలి. 8వది, వృత్తి విద్యలో నైపుణ్యత పెంచుకోవడానికి బహుకాలాసాధక మల్టీపర్పస్ పాఠశాలలు ప్రారంభించాలని. 3వ, కొరాటి కమిషన్ ప్రధాన సిఫార్సులు. డాక్టర్ డిఎస్ కొఠారి అధ్యక్షులను భారతీయ విద్యా కమిషన్ జూలై 14న 1964 కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఎంతో మంది చర్చించి సమగ్రంగా అన్ని అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వబడినమైనది. కొఠారి కమిషన్ అని 10-2-3 విధమని భాషా ప్రాచుర్యం పొందింది. ఈ కమిషన్ 1964 10వ నెల 2వ తారీఖున ప్రారంభమైనది. 21 నెలలు దాదాపు 900 మందిలో ముఖాముఖి అభిప్రాయాలు తెలుసుకొని 1966 6వ నెల 29వ తారీఖున అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఎంసి చాగళ్ల గారికి సమర్పించడమైనది. విద్య, జాతీయ అభివృద్ధి, ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరుతో సమర్పణ చేసిన ఈ నివేదిక మొదటి వాక్యం ఇలా ఉంది: భారతదేశపు గమ్యం తరగతి గదుల్లో రూపొందిద్దుకుంటుంది. ఇది భారతదేశపు భవిష్యత్తును విద్య ఎంత ముఖ్యమయ్యే తెలుపుతుంది. విద్య పునర్నిర్మాణ ప్రక్రియ 10 దశలకు, కొన్ని రంగాలకు సంబంధించిన అంశాలను చర్చించారు. ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, బోధనా ప్రక్రియ, పాఠ్య పుస్తకాలు, ఉపాధ్యాయులు, భౌతిక సౌకర్యాలు, మూల్యాంకనం లాంటి అంశాలు చర్చించారు. విద్యా ప్రణాళిక, పరిపాలన, నిర్వహణ మొదలైనవి అంశాలు సమగ్రంగా చర్చించారు. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు. మొదటిది, 1986లో జాతీయ విద్యా విధానం పాఠశాల అభివృద్ధికి ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ప్రక్రియ OBB అమలయ్యింది. దీనివల్ల సైన్స్ కిట్, గణిత పీఠిక, మినీ టూల్ కిట్, లైబ్రరీ పుస్తకాలు, మ్యాజికల్ సామాగ్రి, ఆట వస్తువులు, బడిగంట, కుర్చీ, టేబుల్స్, నల్లబల్ల, ఏకోపాధ్యాయ పాఠశాలకులకు 2 ఉపాధ్యాయురాల్ని నియామకం జరిగింది. 2వది, ఉపాధ్యాయుడు నిరంతరం ఉపాధ్యాయ శిక్షణకు డైట్ ఏర్పాటు చేశారు. విద్యార్థి కేంద్రీకృత విద్యా విధానం. 3వది, బోధనకు బదులు అభ్యాసనకు ప్రాధాన్యం ఇవ్వడం. 4వది, నిరంతరం సమగ్ర మూల్యాంకన ప్రాధాన్యం. 5వది, పాఠ్యేతర కార్యక్రమాలు ప్రోత్సహించడం. 6వది, దేశవ్యాప్తంగా నవోదయ పాఠశాలలను స్థాపించడం. 7వది, వృత్తి విద్యను ప్రోత్సహించడం. 8వది, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్ IES ప్రారంభించడం. 9వది, 8వ పంచవర్ష ప్రణాళికను
దశలో 6% నిధులను విద్యకు కేటాయించడం. 10వది ఉద్యోగాలకు డిగ్రీలకు ఉన్న సంబంధాన్ని తొలగించడం. 1986 జాతీయ విద్యా విధానం ఆచరణ కార్యక్రమం POA 1992. 1986 జాతీయ విద్యా విధానం NPE 1986 అని సమగ్రమైనది. ఈ విద్యా విధానం ఆచరణకు ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ POA 1992లో ఒక ఆచరణ కార్యక్రమం రూపొందించి పార్లమెంట్ ఆమోదం పొందింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు: CABE ఒక కమిటీ నియమించింది. రాష్ట్ర ప్రభుత్వంలో చర్చించి పాలసీలు పేర్కొన్నారు. అంశాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 2వది 72వ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించి తద్వారా పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా విద్యా నిర్వహణకు వికేంద్రీకరించింది. కేబ్ మాదిరిగానే సేబ్ స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి. దీని ద్వారా రాష్ట్ర ప్రణాళిక తయారు మరియు అమలుపరచడం జరగాలి. జిల్లా స్థాయి DBE డిస్ట్రిక్ట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయాలి. దీనిలో అన్ని వర్గాలు ప్రజల భాగస్వామ్యం ఉంది. దీని యొక్క CEOను చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ను నియమించాలి. అన్నియుత వయోజన విద్య +2 స్థాయి వరకు విద్యా కార్యక్రమాలు రూపకల్పన అమలు బాధ్యతనివ్వాలి. 5వది గ్రామ విద్యా కమిటీలకు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఏర్పాటు చేసి సూక్ష్మ ప్రణాళిక మైక్రో ప్లానింగ్ తయారు అమలు బాధ్యతలను అప్పగించడం. 6వది స్వచ్ఛంద సేవల సంస్థలను గురించి క్రింది స్థాయి నుంచి పాలసీ అమలుకు భాగస్వాములకు చేయడం.